Oh, hello everyone. Good evening, everyone. Once again, welcome back to the session. This is your master teacher, Venkatesh Mandala. Good evening, everyone. I'm really sorry, guys. There was a delay in starting the lecture. దీనికి గల కారణం ఏంటంటే I have been taking the previous session for a different Vedantu Telugu JE batch. సో ఒకటేంటంటే ఇదే ఇష్యూ రేపైతే ఉండదు. ఓకే, ఐ ప్రామిస్ యూ దిస్ ఫర్ షూర్. ఎందుకు చెప్తున్నానంటే రేపటి సెషన్లో మాత్రం వి విల్ హ్యావ్ ద సెషన్స్ హ్యావింగ్ ఫ్రమ్ 5:30. సో ప్రతిరోజు మనకు ఈ సెషన్స్ అయితే ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన సెషన్స్ ఏవైతే ఉన్నాయో వి విల్ స్టార్ట్ అట్ 5:30. సో దట్ విల్ గో టిల్ 6:30 to 7:15. సో 1 hour 45 minutes ఆర్ 1.5 hours ఈ సెషన్స్ అయితే వెళ్తాయి. ఐఎమ్ రియలీ సారీ అబౌట్ స్టార్టింగ్ ద లెక్చర్, రైట్? Hi Priya, good evening Priya. Hi Ramya, good evening Ramya. Ramya, I have seen you in the JE batch. You have been there, right? Solutions చెప్పేటప్పుడు నువ్వు వింటున్నావు, నేనైతే చూసాను నిన్ను కూడా. హాయ్ లోహిత, గుడ్ ఈవినింగ్ లోహిత. హాయ్ వర్షిని, గుడ్ ఈవినింగ్. హాయ్ పండు, గుడ్ ఈవినింగ్. సరీ, డోంట్ టెల్ సారీ సార్, వీఆర్ యువర్ స్టూడెంట్స్, ఆల్వేస్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్ రమ్య, థ్యాంక్ యూ, దట్ మీన్స్ ఎ లాట్, రైట్? సో మనం ఈ పర్టికులర్ సెషన్లో అయితే ఈ పర్టికులర్ చాప్టర్ని అయిపోచేద్దాం. ఓకే, సో కొంత సమయం అయితే పడుతుంది. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్. కొంత ఎక్కువ సమయమే ఈరోజు అయితే కొంచెం తీసుకోవాల్సింది వస్తుంది. ఇట్ మైట్ గో బియాండ్ 10:30 ఆల్సో. ఓకే, కానీ ఈ పర్టికులర్ టాపిక్ అయితే ఫినిష్ చేద్దాం. సో టుమారో వీ కెన్ స్టార్ట్ విత్ ద ఫ్రెష్ టాపిక్. ఓకే, సో మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో అసిడిటీ ఆఫ్ ఫీనోల్స్, అసిడిటీ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ గురించి క్లియర్గా అయితే డిస్కస్ చేసాం, రైట్? సో హియర్ ఇస్ వన్ ఆఫ్ ద అదర్ అప్లికేషన్స్ టు దిస్ ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్స్. అవేంటంటే బెసిసిటీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్, రైట్? సో ఈ బెసిసిటీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ దేని మీద డిపెండ్ అవుతుంది అనే విషయాన్ని అయితే చూద్దాం. నో సార్ 6కి స్టార్ట్ చేయండి, మేము కాలేజ్లో ఉంటాము. సో ప్రియా, ఆర్ యూ ఓకే ఇఫ్ ఐ స్టార్ట్ అట్ 6? ఇది కూడా ఒక కన్సర్న్ అయితే ఉంది. సో ఐ విల్ ట్రై టు స్టార్ట్ అట్ 6. ఐ థింక్ ఎంతోమంది మీరు కాలేజీకి వెళ్ళాలి రావాలి, దట్ ఈస్ ఎ బిట్ కొంత డిఫికల్టీ అయితే ఉంటుంది. ఐ అండర్స్టాండ్ దట్. ఐ విల్ ట్రై టు స్టార్ట్ అట్ 6 అండ్ గోవింద్ సార్తో కూడా మాట్లాడతాను, ఎందుకంటే గోవింద్ సార్ 7:15కి తీసుకుంటానని చెప్పారు. సో ఐ హ్యావ్ టు టాక్ టు హిమ్. సో ఎయిదర్ ఐ విల్ టేక్ బై 5:30 ఆర్ 6. ఎవ్రీ డే అయితే మీకు ఒక ప్రాపర్ టైం టేబుల్ ఉంటుంది. సో ఆ టైం టేబుల్ కూడా నేనైతే కమ్యూనిటీ గ్రూప్లో పోస్ట్ చేయబోతున్నాను. ఆల్ ద సబ్జెక్ట్స్, ప్రతి సబ్జెక్ట్కి కూడా ఒక ప్రాపర్ టైమింగ్ అయితే మేము ఇచ్చాం. యూ విల్ హ్యావ్ ఎ ప్రాపర్ టైమింగ్. ఈ టైమింగ్లో ఈ క్లాస్ అనేది ఉంటుంది అని మీరు ఫిక్స్ అయితే అయిపోవచ్చు. Priya, after a long time. Okay, you will understand this, no issues with that, Priya. Okay, so manam first thing, if you haven't subscribed to the channel, please subscribe to the channel. Ade at the same time mere ganaka, if you haven't joined the Telegram group, please join the Telegram group. Okay guys, so basicity of a substance. సో మనం ప్రీవియస్ సెషన్స్లో అసిడిటీ గురించి అయితే మాట్లాడాం. వీ హ్యావ్ నెవర్ స్పోకన్ అబౌట్ ద బెసిసిటీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్. అమైన్స్కి సంబంధించి బెసిసిటీ అనేది మనం ఎలా కనుక్కుంటాం, వాట్ ఈస్ ద ఫ్యాక్టర్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద బెసిసిటీ అనే విషయాన్ని అయితే ఈ పర్టికులర్ సెషన్లో డిస్కస్ చేసి వీ విల్ ట్రై టు సాల్వ్ సో మెనీ అదర్ క్వశ్చన్స్ ఆల్సో. ఓకే, సో నార్మల్గా మనకు ఒక బేస్ తీసుకున్నాను అనుకోండి, ఒక అమైన్ గురించి మాట్లాడుతున్నాం. సో లెట్ సే దట్ మీన్స్ మనకు అమైన్లో ఒక నైట్రోజన్ అనేది ఉంటుంది. So that, and at the same time it is bonded to 3 other atoms. దాంతో పాటుగా మనకి ఇక్కడ ఒక లోన్ పేర్ ఉంటుంది. సో బెసిసిటీ ఆఫ్ ద అమైన్. సో వాట్ ఈస్ ఎ లెవీస్ బేస్? లెవీస్ బేస్ అంటే ఏంటో చెప్పండి. వాట్ ఈస్ ఎన్ లెవీస్ యాసిడ్ అండ్ లెవీస్ బేస్? సో లెవీస్ యాసిడ్ అని దేన్ని పిలుస్తాం? వాట్ ఈస్ ఎ లెవీస్ యాసిడ్? ఇట్ ఈస్ ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టర్. ఎలక్ట్రాన్ పెయిర్ యాక్సెప్టర్ని లెవీస్ యాసిడ్ అంటాం. అండ్ అలానే వాట్ ఈస్ లెవీస్ బేస్? సో లెవీస్ బేస్ అంటే ఏంటంటే ఎలక్ట్రాన్ పెయిర్ డోనార్ని మనం లెవీస్ బేస్ అని పిలుస్తాం. సో దిస్ ఇస్ హౌ యూ డిఫైన్ లెవీస్ యాసిడ్ అండ్ ఏ లెవీస్ బేస్. కరెక్టా? సో ఇక్కడ మనకు ఈ అమైన్ అనేది ఒక బేస్గా కేటగరైజ్ చేస్తున్నాం, అది బెసిసిటీ చూపిస్తుంది అని అంటే దాని అర్థం ఏంటి? ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ద బెసిసిటీ ఆఫ్ దిస్ అమైన్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ లోన్ పేర్. అంతే కదా? బికాస్ ఆఫ్ దిస్ లోన్ పేర్. ఈ లోన్ పేర్ వల్లే మనకి ఇక్కడ బెసిసిటీ అనేది కనిపిస్తుంది. దట్ ఈస్ 100%, ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్.
ఓకే, సో మరి బెసిసిటీ మనం ఎలా తెలుసుకోవాలి? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్ దట్ కంట్రోల్స్ ద బెసిసిటీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ అంటే రెండు ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో వన్ ఫ్యాక్టర్ ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ దిస్ లోన్ పేర్స్. వాట్ ఈస్ ద ఫ్యాక్టర్? ఒక ఫ్యాక్టర్ ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్. ఈ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అవైలబిలిటీ మీద మనకైతే డిపెండ్ అవుతుంది. Did you understand this? అంటే if the lone pair is available for the donation, so if the lone pair is available for this donation, then I can say that that is acting as a Levy's base. Okay, so first thing ఏంటంటే ఈ అవైలబిలిటీ ఆఫ్ ద లోన్ పేర్ని బట్టి మనకు బెసిసిటీ అనేది డిపెండ్ అవుతుంది అనే విషయం అయితే మనకు తెలుస్తుంది. సో దీంతో పాటుగా దెర్ ఇస్ వన్ మోర్ ఫ్యాక్టర్. ఆ ఫ్యాక్టర్ ఏంటంటే చెప్తాను. ఈ ఫ్యాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఇక్కడ ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది మీకు తెలియాలి. సో ఇక్కడ మనకున్న అమైన్ ఏదైతే ఉందో, ఓకే, సో ఇది ఒక బేస్గా యాక్ట్ చేస్తుందని చెప్తున్నానంటే దీన్ని నేను వాటర్లోకి యాడ్ చేశాను అనుకోండి. దీన్ని దేంట్లోకి యాడ్ చేశాను? వాటర్లోకి యాడ్ చేశాను అనుకోండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఇట్ ఇస్ ఫార్మింగ్ అన్ అమోనియం అయాన్. సో ఇక్కడున్న ఈ నైట్రోజన్ ఏం చేస్తుందంటే ఈ లోన్ పేర్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడున్న హైడ్రోజన్ ఇట్ ఈస్ బాండింగ్ విత్ దిస్ H+ hydrogen which is coming as a H+ and getting a positive charge as an ammonium ion. ఇలా ఒక అమోనియం అయాన్ ఫామ్ అయిన తర్వాత మనకి ఇక్కడ OH- ions which is responsible for the basic nature of the substance. సో ఇలా ఇది H+ అని తీసుకొని అమోనియం అయాన్ ఫామ్ అయ్యి ఒక OH- ions రిలీజ్ చేస్తుంది కాబట్టి ఇలా మనకు బెసిసిటీ అనేది చూపిస్తుంది. ఓకే, సో అంటే ఒక ఫ్యాక్టర్ ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ ద లోన్ పేర్, అండ్ రెండో ఫ్యాక్టర్ ఏంటంటే ఓకే ఈ పర్టికులర్ అమోనియం అయాన్ ఏదైతే ఉందో, ఓకే, సో ద అమోనియం అయాన్ దట్ ఈస్ ప్రజెంట్. సో ఒకటి చెప్పండి, ఈ రియాక్షన్ ఏదైతే ఉందో ఇది ఒక ఈక్విలిబ్రియం రియాక్షన్. ఓకే, సో నాకు కనుక ఫార్వర్డ్ రియాక్షన్ జరిగినట్లయితే OH- ions ఎక్కువగా లిబరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఎలా అయితే మనం యాసిడ్స్లో మనకు కాంజుగేట్ బేస్ని మనం ఒక స్టెబిలిటీని పోల్చామో ఇక్కడ కూడా మనము ద స్టెబిలిటీ ఆఫ్ దిస్ అమోనియం అయాన్ డిసైడ్స్ ద బేసిక్ నేచర్, దీని యొక్క స్టెబిలిటీ. దిస్ ఈజ్ వన్. దాంతో పాటుగా ఈ అయాన్ కదా ఇది అయాన్ కాబట్టి ఏదైనా అయాన్ని కనుక మనం కానీ వాటర్లో యాడ్ చేసామనుకోండి, ఇది వాటర్ అనుకోండి, వాటర్ అంటే మనకు ఇలా ఉంటుంది. ఓకే, సో ఒక డైపోల్ మూమెంట్ ఉంటుంది దీంట్లో, పార్షియల్ నెగిటివ్ పార్షియల్ పాజిటివ్, ఇక్కడ పార్షియల్ పాజిటివ్, ఇలా డైపోల్ మూమెంట్ ఉంటుంది వాటర్లో, ఎందుకంటే ఇది ఒక పోలార్ కాంపౌండ్ కాబట్టి. సో ఇటువంటి దాంట్లోకి నేను ఏం చేస్తున్నాను, ఒక క్యాటయాన్ కావచ్చు యానయాన్ కావచ్చు దీంట్లో కానీ వేసామనుకోండి. లెట్స్ సే ఈ కేసులో ఒక క్యాటయాన్. సో ఒక క్యాటయాన్ యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఈ క్యాటయాన్ అనేది పాజిటివ్ ఛార్జ్గా ఉంటుంది కాబట్టి దిస్ విల్ ట్రై టు ఇంటరాక్ట్ విత్ దిస్ ఆక్సిజన్. అవునా? సో అలానే ఇక్కడ కూడా మనకున్న అమోనియం అయాన్ ఏదైతే ఉందో ఇక్కడ ఇలా ఇంటరాక్షన్ ఏమని పిలుస్తామంటే సాల్వేషన్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? సాల్వేషన్ అని పిలుస్తాం. అంటే ఇక్కడ ఈ అమోనియం అయాన్ యొక్క స్టెబిలిటీ ఇస్ యాక్చువల్లీ వన్ థింగ్, అండ్ దాంతో పాటుగా ద సాల్వేషన్ ఆఫ్ ద అమోనియం అయాన్, సాల్వేషన్ ఆఫ్ ammonium ion. So these are the deciding parameters for the stability. అంటే ఒక పర్టికులర్ సబ్స్టెన్స్ అనేది మనకు బేసిక్గా ఉంటుందా అనేది ఇది డిసైడ్ చేస్తాయి. సో అంటే ఇక్కడ దీని యొక్క బేసిక్ నేచర్, ఓకే, బేసిక్ నేచర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్టెబిలిటీ. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్టెబిలిటీ ఆఫ్ దిస్ అమోనియం అయాన్ అని అయితే మనం చెప్పవచ్చు. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్ టిల్ హియర్? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ టిల్ హియర్? ఓకే, సో ఒకవేళ మనం కనుక ఇఫ్ దెర్ ఆర్ దిస్ అలిఫాటిక్ అమైన్స్. సో అలిఫాటిక్ అమైన్స్లో మళ్ళీ మనకు రెండు రకాలు ఉంటాయి. ఒకటేంటంటే అమైన్స్ విత్ కాంజుగేషన్, అంటే ఇక్కడ వితౌట్ కాంజుగేషన్ అనుకోండి. ఒకటి కాంజుగేటెడ్ అమైన్స్, నాన్ కాంజుగేటెడ్ అమైన్స్ ఉంటాయి. ఓకే, దాంతోపాటు
కాంజుగేటెడ్ అమైన్స్ కూడా మనకు ఉంటాయి. ఓకే, సో నాన్ కాంజుగేటెడ్ అమైన్స్ అంటే ఇక్కడ మనకు జస్ట్ ఎ మూమెంట్. ఓకే, సో ఇక్కడ మనకు నాన్ కాంజుగేటెడ్ అమైన్స్ అంటే ఇక్కడ NH2. సో ఇక్కడ మనకు లెట్స్ సే యూ హ్యావ్ CH2 CH3. సో ఇది ఒక గ్రూప్. ఓకే, సో ఇక్కడ మనకి అమైన్స్ ఉండి ఇక్కడ లోన్ పేర్తో ఎటువంటి కాంజుగేషన్ లేదు. సో దెర్ ఇస్ నో కాంజుగేషన్ ఇన్ దిస్. మరి ఇక్కడ చూడండి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ దిస్. ఇక్కడ CH2 డబల్ బాండ్ CH సింగిల్ బాండ్ NH2. సో ఇప్పుడు చూడండి, దిస్ లోన్ పేర్ ఇస్ ఇన్ కాంజుగేషన్ విత్ ద డబల్ బాండ్. సో ఇక్కడ కానీ మీరు గమనించినట్లయితే ఈ లోన్ పేర్ ఏదైతే ఉందో, హియర్ ఇస్ దిస్ లోన్ పేర్ అండ్ దిస్ ఇస్ ద అదర్ లోన్ పేర్. ఓకే, సో ఈ రెండు లోన్ పేర్స్లో సార్ MVCR ఎగ్జామ్లో గ్రేడ్ 12 వాళ్ళకు హోల్ సిలబస్ ఉంటుందా? ఎస్, యూ విల్ హ్యావ్ ద సిలబస్. దానికి సంబంధించిన సెషన్స్ కూడా మనం అయితే చేయబోతున్నాం ప్రియా. ఫర్ ష్యూర్ బెటర్గా ఇంకా అప్డేట్ అయితే ఇస్తాను. ఓకే, యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ సెషన్స్ కమింగ్ అప్ రిలేటెడ్ టు MVSAT. I will give you more clarity around this. ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్, I will also tell you also. Okay, sir, can you please start inorganic? Naini, actually I'm trying to, but the thing is I'm involved with the other stuff. For sure I will be starting inorganic as well, physical also. Okay, so ఇక్కడ మనకు ఇలా అయితే these are non conjugated, these are conjugated amines. Okay, so ఈ conjugated amines లో మనకి ఏం జరుగుతుంది, ఈ ఎలక్ట్రాన్ అనేది డీలోకలైజ్ అవుతుందా, డీలోకలైజేషన్ జరుగుతుందా? ఎందుకంటే దిస్ ఇస్ గెట్టింగ్, ఇది కాంజుగేషన్ ఉంది కాబట్టి ఇది ఓవరాల్గా రెజనెన్స్ ఉంటుంది ఇక్కడ. సో అందువల్ల డీలోకలైజేషన్ ఉంది. మరి ఇక్కడ దెర్ ఇస్ నో డీలోకలైజేషన్. నో డీలోకలైజేషన్ అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ దాట్ డీలోకలైజేషన్ జరిగిన దానివల్ల అవైలబిలిటీ ఆఫ్ దిస్ 2 ఎలక్ట్రాన్స్ ఇస్ డిక్రీజింగ్. ఎందుకు డిక్రీజ్ అవుతుంది అంటే ఈ డీలోకలైజేషన్ అనేది ఈ నైట్రోజన్ మీద ఉన్న నెగిటివ్ ఛార్జ్ని తగ్గిస్తుంది. ఇక్కడైతే డీలోకలైజేషన్ లేదు. అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ దాట్ హియర్ ద లోన్ పేర్ ఇస్ నాట్ అవైలబుల్. మరి ఇక్కడ చూసినట్లయితే ద లోన్ పేర్ ఇస్ అవైలబుల్. అందుకనే మనకు నాన్ కాంజుగేటెడ్ అమైన్స్ ఆర్ more basic than that of the conjugated amines. ఈ విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకు ఈ కన్క్లూషన్లోకి వస్తున్నాం మనము, బికాస్ మనకి ఇక్కడ దే ఆర్ కాంజుగేటెడ్. సో కాంజుగేషన్ అనేది మనకు ఈ అవైలబిలిటీ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ని తగ్గిస్తుంది. అంటే ద రెజనెన్స్ హియర్ ఇస్ డిక్రీజింగ్ ద అమౌంట్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ ఆన్ దోస్ అమైన్స్. డు యు అండర్స్టాండ్ దిస్? ఇస్ దిస్ క్లియర్? అర్థమైందా? సో ఒకవేళ లెట్స్ సే ఈ కేసులో ఇది చెప్పండి, ఒకవేళ లెట్స్ సే ఐ హ్యావ్ హియర్ CH ట్రిపుల్ బాండ్ C సింగిల్ బాండ్ NH2. సో ఇక్కడ కూడా మనకు కాంజుగేషన్ అయితే ఉంది. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ 1, 2 and 3. సో ఈ మూడిట్లో ఏది ఎక్కువ బేసిక్ అని మీరు ఎవరన్నా అడిగారు అనుకోండి, ఒకటేంటంటే ఇక్కడ కాంజుగేషన్ ఉంది, ఇక్కడ కాంజుగేషన్ ఉంది. సో ఐ కెన్ కమ్ టు ఎ కన్క్లూజన్ దట్ 2 and 3 ఆర్ లెస్ బేసిక్ దాన్ దట్ ఆఫ్ ద 1. దిస్ ఇస్ ద బేసిసిటీ. అంతేనా? బేసిక్ నేచర్ చెప్పచ్చు కదా. అబ్సల్యూట్లీ ఐ కెన్ సే 2 and 3 ఆర్ లెస్ బేసిక్ దాన్ 1. ఎందుకంటే కాంజుగేషన్ ఉంది కాబట్టి వాటి మీద ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గిపోతుంది. సో దట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఐ కెన్ సే. మరి ఇక్కడ చూడండి, మరి 2 and 3లో ఏది మోర్ బేసిక్ అనే విషయాన్ని మళ్ళీ మనం చెప్పాలి కదా. సో ఏది మోర్ బేసిక్ అని మనం చెప్పాలి అని అంటే మనం ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ నేర్చుకున్న కాన్సెప్ట్ అయితే మళ్ళీ ఇక్కడ చూడాలి. లోహిత ఒక్కసారి ప్లీజ్ ట్రై టు రిఫ్రెష్ దట్. ఐఎమ్ ష్యూర్ యూ విల్ హ్యావ్ ఎ బెటర్ ఎక్స్పీరియన్స్. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ మరి చూడండి, సో ఇఫ్ యూ నోటీస్ దిస్ 2 and 3లో మనం కానీ గమనించినట్లయితే, సో ఒకటేంటంటే రెండిట్లో రెజనెన్స్ ఉంది, డీలోకలైజేషన్ రెండిట్లో ఉంది. సో రెజనెన్స్ తర్వాత మనం తీసుకోవాల్సింది ఏంటి, ఇండక్టివ్ ఎఫెక్ట్ చూడాలి. సో ఇండక్టివ్ ఎఫెక్ట్ వల్ల కూడా మనకు ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేది ఇక్కడ మనకు డెన్సిటీ అనేది తగ్గే ప్రమాదం అయితే ఉంది. సో ఎలా తగ్గచ్చు అంటే ఈ నైట్రోజన్ కనుక ఏదన్నా మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్కి కానీ అటాచ్ అయినట్లయితే అప్పుడు ఇది ఎలక్ట్రాన్స్ని ఇలా పుల్ చేసుకోగలుగుతాయి.
అవునా? ఇలా పుల్ చేసుకోగలుగుతాయి. ఎప్పుడు ఈ నైట్రోజన్ కానీ ఏదైనా ఒక మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్కి కానీ అటాచ్ అయినట్లయితే. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ వెరీ వెరీ కేర్ఫుల్లీ హియర్, ఈ కార్బన్ యొక్క హైబ్రిడైజేషన్ చూడండి. ఇది ఒకటి సిహెచ్ బాండ్, ఒక రెండో సిగ్మా బాండ్, 3 సిగ్మా బాండ్స్తో పాటు ఒక పై బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే, అంటే దీని మీద ఎటువంటి లోన్ పేర్ లేదు, కానీ దీని యొక్క హైబ్రిడైజేషన్ వచ్చి sp2 హైబ్రిడైజేషన్. అవునా? దీని యొక్క హైబ్రిడైజేషన్ అయితే sp2 హైబ్రిడైజేషన్. సో ఇది sp2 హైబ్రిడైజేషన్ అంటే మరి ఈ కార్బన్ ఏ హైబ్రిడైజేషన్ చూడండి. ఇది 2 సిగ్మా బాండ్స్తో పాటు 2 పై బాండ్స్ ఫామ్ అవుతుంది, అంటే ఇది sp హైబ్రిడైజేషన్. సో ఇది sp హైబ్రిడైజేషన్ అంటే ఇప్పుడు చెప్పండి మీరు, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఎస్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటే ఎలక్ట్రోనెగటివిటీ కూడా ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని అయితే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. అంటే ఎలక్ట్రోనెగటివిటీ ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎస్ క్యారెక్టర్. అంటే ఈ 2 కార్బన్స్లో ఈ కార్బన్ ఇస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. ఇది ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్ అంటే దిస్ క్యాన్ డిక్రీజ్ మోర్ నెగటివ్ ఛార్జ్ ఆన్ ద నైట్రోజన్ కంపేర్ టు దిస్. అంటే ఇక్కడ ఎక్కువ నైట్రోజన్ మీద ఉన్న డబుల్ బాండ్ లోన్ పేర్ ఏదైతే ఉందో దీని మీద ఉన్న నెగిటివ్ ఛార్జ్ని ఇది ఎక్కువగా తగ్గించగలుగుతుంది. ఎందుకంటే ఇది sp హైబ్రిడైజేషన్. sp హైబ్రిడైజేషన్ అంటే మోర్ ఎలక్ట్రోనెగటివ్, ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ దిస్. అందువల్ల మనకి ఇక్కడ ఏమవుతుంది, ద ఆర్డర్ విల్ బి 3 is less acidic than that of the 2, 2 is less acidic than that of the 1. ఇటువంటి కన్క్లూజన్కి అయితే మనం రావచ్చు. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? యూ హ్యావ్ ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? ఓకే, సో మరి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈసారి ఏం చేద్దామంటే నైట్రోజన్ హైడ్రోజన్. ఓకే, సో లెట్స్ సే హియర్ యూ హ్యావ్ ఎ డబుల్ బాండ్. సో హియర్ ఇంకొక హైడ్రోజన్, అలానే ఇది ఒక సింగిల్ బాండ్, ఇట్ ఈస్ బాండెడ్ టు CH3 అనుకుందాం. ఓకే, సో దిస్ ఇస్ బాండెడ్ టు CH3. ఓకే, సో నెక్స్ట్ కేస్లో ఏమో యూ హ్యావ్ CH డబుల్ బాండ్ NH. ఓకే, సో ఇది ఇంకొక కాంపౌండ్ అనుకుందాం. అండ్ నెక్స్ట్ కేస్లో యూ హ్యావ్ CH ట్రిపుల్ బాండ్ N విత్ ఏ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సో ఇక్కడ కూడా మనకి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఈ మూడిటి కేసులో ఇప్పుడు ఏది ఎక్కువ అసిడిక్ చెప్పండి, ఏది ఎక్కువ బేసిక్? సో హియర్ ఇస్ ద కేస్ 1, కేస్ 2 అండ్ హియర్ ఇస్ ద కేస్ 3. సో ఈ మూడిట్లో మనం ఏది ఎక్కువ బేసిక్ అనేది చెప్పాలంటే ఎలా చెప్పచ్చు? దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎటువంటి కాంజుగేషన్ లేదు, ఎటువంటి రెజనెన్స్ అయితే లేదు. ఓకే, సో రెజనెన్స్ అనేది కాంజుగేషన్ అనేది లేదు కాబట్టి సో నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేయొచ్చు చెప్పండి? వాట్ క్యాన్ వి డూ హియర్? వాట్ కుడ్ బి డన్ హియర్? దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ వెరీ కేర్ఫుల్లీ హియర్. ఓకే, సో మనం చూడండి ఇక్కడ వాట్ ఈస్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ నైట్రోజన్ హియర్? ఈ నైట్రోజన్ యొక్క హైబ్రిడైజేషన్ ఈ కేసులో sp3. ఒప్పుకుంటారా? ఎందుకంటే మనకి ఇక్కడ 3 సిగ్మా ప్లస్ 1 లోన్ పేర్ ఉంది. అవునా? మరి ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద హైబ్రిడైజేషన్ హియర్? ఇక్కడ నాకు 2 సిగ్మా బాండ్స్తో పాటు ఒక పై బాండ్తో పాటు ఐ హ్యావ్ 1 లోన్ పేర్. సో కానీ ఇక్కడ హైబ్రిడైజేషన్ అనేది ఓన్లీ లోన్ పేర్ సిగ్మా బాండ్, అంటే ఇది sp2 హైబ్రిడైజేషన్. మరి ఇక్కడ ఈ నైట్రోజన్ ఏమో ఐ హ్యావ్ 1 సిగ్మా విత్ 1 లోన్ పేర్ ప్లస్ 2 పై బాండ్స్, కానీ హైబ్రిడైజేషన్ ఇస్ హ్యాపెనింగ్ ఓన్లీ ఫర్ దిస్ 2, అంటే ఇది sp హైబ్రిడైజేషన్. కరెక్ట్? సో ఇక్కడ మనకు హైబ్రిడైజేషన్ ఏమో ఇదేమో sp3, ఇదేమో sp2, ఇదేమో sp. సో అటువంటప్పుడు మనం బెసిసిటీ ఈ అవైలబిలిటీ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ని బట్టే మనకు బెసిసిటీ అనేది ఉంటుంది. అది ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. సో దీని యొక్క అవైలబిలిటీ బట్టి బెసిసిటీ ఉంటుంది అని అంటే ఈ మూడిటి కేసెస్లో ఎక్కడ ఈ 2 ఎలక్ట్రాన్స్ ఆర్ అవైలబుల్ అనే విషయం మీకు తెలియాలి. సో ఇది తెలియాలి అని అంటే యూ హ్యావ్ టు అగైన్ గెట్ బ్యాక్ టు వాట్ యూ హ్యావ్ లెర్న్డ్ డ్యూరింగ్ రెజనెన్స్. సో మనం ఒక చిన్న విషయం నేర్చుకున్నాం, అదేంటంటే వీ హ్యావ్ లెర్న్డ్ దిస్ పాయింటర్. సో నెగటివ్ ఛార్జ్ on negative charge ante you can say that could be this is a lone pair also na. Negative charge on high electronegative atom
ఈజ్ స్టేబుల్. అంటే దీని అర్థం ఏంటంటే, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే, హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ క్యాన్ హోల్డ్ నెగటివ్ చార్జ్. ఓకే, వాట్ ఈస్ దిస్ ఇన్వర్స్? సో దీని యొక్క ఇన్వర్స్ చూసినట్లయితే లో ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ కెనాట్ హోల్డ్ నెగటివ్ చార్జ్ అని చెప్పచ్చా? కెనాట్ హోల్డ్ నెగటివ్ చార్జ్ ఆర్ లోన్ పేర్. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ నైట్రోజన్స్లో విచ్ ఇస్ ద హై ఎలక్ట్రోనెగటివ్ నైట్రోజన్? సో దిస్ ఇస్ ద హై ఎలక్ట్రోనెగటివ్ నైట్రోజన్. అవునా? హై ఎలక్ట్రోనెగటివ్ నైట్రోజన్. మరి ఇక్కడ చూసినట్లయితే విచ్ ఇస్ దిస్ ఇస్ ద లో ఎలక్ట్రోనెగటివ్ నైట్రోజన్. అంటే దీని యొక్క నెగటివిటీ తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని ఎలక్ట్రాన్ హోల్డ్ చేసుకునే కెపాసిటీ కూడా దీనికి తక్కువ ఉంటుంది. అంటే ఈ నెగటివ్ చార్జ్ ఆర్ లోన్ పేర్స్ ఆన్ ద లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ విల్ బి అన్స్టేబుల్ కంపేర్డ్ టు ద లోన్ పేర్స్ ఆన్ ద మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. అండర్స్టూడ్? సో అందుకనే ఇక్కడ అసిడిక్ నేచర్ ఏమవుతుందంటే, ఇక్కడ ఇది స్టేబుల్, అంటే దీనికి ఈ లోన్ పేర్ని హోల్డ్ చేసే కెపాసిటీ ఉంది. ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంకొక ఆటమ్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే దీనికి ఆ కెపాసిటీ అనేది లేదు. అంటే ఇది ఈ లోన్ పేర్ని లూజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది కంపేర్ టు దిస్ ద థర్డ్ వన్. అందుకనే ఇక్కడ మనకు ఎలక్ట్రోనెగటివిటీ ఈ బేస్ చేసుకొని మనం ఏం చెప్పచ్చు అంటే, ద బేసిక్ నేచర్ ఓకే of 1 is greater than 2 is greater than 3 అని చెప్పచ్చు. Did you understand this? Is this clear? సో ఇక్కడ ఏంటంటే ఇది లో ఎలక్ట్రోనెగటివ్ ఎందుకంటే sp3 హైబ్రిడైజేషన్, అది హై ఎలక్ట్రోనెగటివ్ ఎందుకంటే sp హైబ్రిడైజేషన్. సో హై ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి దీని మీద నెగిటివ్ ఛార్జ్ని ఇది హోల్డ్ చేసే కెపాసిటీ దీనికి ఉంటుంది. మరి దీనికైతే నెగిటివ్ ఛార్జ్ హోల్డ్ చేసే కెపాసిటీ ఉండదు, ఎందుకంటే ఇది లో ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి ఇది ఎప్పుడెప్పుడు లోన్ పేర్స్ని మనం వదులుకుందామా అనే విధంగా ఉంటుంది కంపేర్ టు దిస్. అందుకని ఇది బెటర్ బేసిక్ క్యారెక్టర్ చూపిస్తుంది. ఎందుకంటే వాట్ ఈస్ ఎ బేసిక్ క్యారెక్టర్? ఎలక్ట్రాన్ డోనార్ ఈజ్ ఎ బేస్. సో ఇక్కడ కూడా మనకు ఎలక్ట్రాన్ డోనార్ని మనం బేస్గా చెప్తాం. సో అందుకని ఈ పర్టికులర్ ఆర్డర్ అయితే మనకు వస్తుంది. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? Do you have any doubt still here? Any more questions still here? Okay, understood? Okay, and similar ga ipudu let's say for example I have F minus undi anukondi. Okay, F minus. So here I have what? F minus. Alane Cl minus. Then similarly I have okay Cl minus, Br minus and I minus. Okay, and let's say I have oxygen kuda తీసుకుందాం. Let's say here I have O minus with a hydrogen here, and similarly hydrogen with S minus. So ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే this belongs to halogen family, this belongs to oxygen family. సో ఇక్కడ ఏది ఎక్కువ బేసిక్ అని మనం చెప్పాలి అని అంటే, సో it's in the group, this is in the group అన్నమాట. ఒక గ్రూప్లో మనకి ఏది ఎక్కువ బేసిక్ అని మనం చెప్పాలి అని అంటే, ఇక్కడ దేన్ని బేస్ చేసుకొని చెప్తామనంటే presence of vacant orbitals, presence of. సో ఇక్కడ నెగిటివ్ చార్జ్ ఉంది, నెగిటివ్ చార్జ్ ఉంది, నెగిటివ్ చార్జ్ ఉంది, నెగిటివ్ చార్జ్ ఉంది. సో ఇవి లెవీస్ బేసెస్గా యాక్ట్ అవ్వచ్చు. దిస్ కెన్ యాక్ట్ యాజ్ లెవీస్ బేసెస్. సో లెవీస్ బేసెస్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ డోనార్స్, ఎందుకంటే నెగిటివ్ చార్జ్ ఉంది కాబట్టి దే కెన్ డొనేట్ ది ఎలక్ట్రాన్స్. సో అందుకే ఇవి ఎలక్ట్రాన్ డోనార్స్గా యాక్ట్ చేయొచ్చు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కూడా. సో ఇవి ఎలక్ట్రాన్ డోనార్స్గా యాక్ట్ చేయడం, ఏది బెటర్ ఎలక్ట్రాన్ డోనార్ అనే విషయం మనం చెప్పాలి అని అంటే, దేంట్లో అయితే ఈ నెగిటివ్ ఛార్జ్ని ఏదైతే హోల్డ్ చేయలేదో, ఏదైతే ఎప్పుడెప్పుడు ఈ నెగిటివ్ ఛార్జ్ని వదులుకుందామని చూస్తుందో అది బెటర్ ఎలక్ట్రాన్ డోనార్ అవుతుంది. సో అలా ఉండేటి ఏది బెటర్ ఎలక్ట్రాన్ డోనార్గా ఉంటుంది అంటే, ఏ ఆటంలో అయితే మనకు వేకెంట్ ఆర్బిటాల్స్ ఉండవో దోస్ బికమ్స్ ద బెస్ట్ ఎలక్ట్రాన్ డోనార్స్. ఇక్కడ F మైనస్లో చూసినట్లయితే నో వేకెంట్ ఆర్బిటాల్స్, సో నో వేకెంట్ ఆర్బిటాల్స్. సో అందువల్ల ఏం జరుగుతుంది మనకి ఇక్కడ? సో దిస్ బికమ్స్ మోర్ బేసిక్ కంపేర్ టు దిస్,
compared to this. This is the basic nature. This is the basic nature. ఎందుకు ఈ బేసిక్ నేచర్ వస్తుందంటే బికాస్ ఆఫ్ ద absence of vacant orbitals. సో ఇక్కడ వేకెంట్ ఆర్బిటాల్స్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ నెగిటివ్ ఛార్జ్ మొత్తం కూడా ఇట్ విల్ ట్రై టు డీలోకలైజ్ ఇన్ ద వేకెంట్ ఆర్బిటాల్. డీలోకలైజ్ ఇన్ వేకెంట్ ఆర్బిటాల్. సో అందువల్ల మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ నుంచి తగ్గిపోతూ వెళ్ళిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ సైజ్ కూడా పెరుగుతుంది. సో డీలోకలైజేషన్ ఇంకా బెటర్గా ఉంటుంది. సో అందుకని దిస్ బికమ్స్ మోర్ బేసిక్. మరి ఇక్కడ ఈ కేసులో సేమ్ లాజిక్ అప్లై చేసినట్లయితే దిస్ ఈజ్ మోర్ బేసిక్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద ఎస్ మైనస్. అండర్స్టూడ్? డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ స్టిల్ హియర్? ఇస్ దేర్ ఎనీథింగ్ దట్ యూ డి నాట్ అండర్స్టాండ్ హియర్? అర్థమైందా? సో నెక్స్ట్ థింగ్. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ aromatic amines. ఏంటిది? aromatic amines. సో aromatic amines కానీ మనం కానీ తీసుకున్నట్లయితే సో ఇది ఒక అమైన్, అవునా? సో ఈ అమైన్లో కూడా మనకి ఇక్కడ మళ్ళీ లోన్ పేర్స్ ఉన్నాయి. ఓకే, అండ్ అలానే ఇది ఇంకో aromatic amine NH. మళ్ళీ ఇంకో బెంజీన్ రింగ్, దీని మీద కూడా లోన్ పేర్స్ ఉన్నాయి. అండ్ సిమిలర్గా ఇక్కడ ఇంకో aromatic amine. Sorry, I'll do one thing. Instead of writing it like this, I will write it here NH so ఇది ఒక aromatic amine, and similarly here you have N. సో ఇక్కడ ఫినైల్ గ్రూప్స్ని అయితే సబ్స్టిట్యూట్ చేశాను. సో ఒక్కటి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ అమైన్స్లో మనకు నంబర్ ఆఫ్ రెజనేటింగ్ స్ట్రక్చర్స్ పెరుగుతున్నాయా? ఐఎమ్ ఆసమ్ విన్నీ, ఐఎమ్ ఆసమ్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా మనం ఏది ఎక్కువ బేసిక్ ఎలా చెప్పాలి అని అంటే బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ దిస్ లోన్ పేర్. అంటే ఈ లోన్ పేర్ ఎక్కడ ఎక్కువగా అవైలబుల్ ఉంటుందో, ఎక్కడైతే దట్ హ్యాస్ అ టెండెన్సీ టు గివ్ టు ద అదర్ ఆటమ్, దట్ ఈస్ మోర్ బేసిక్. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే దిస్ ఇస్ ఇన్ కాంజుగేషన్ విత్ దిస్ డబుల్ బాండ్. సో ఇక్కడ మనకు కాంజుగేషన్ ఉంది కదా. సో ఓవరాల్గా కాంజుగేషన్ ఉందా? ఎస్. మరి ఇక్కడ ఈ లోన్ పేర్ ఇస్ ఇన్ కాంజుగేషన్ విత్ దిస్ ఫినైల్ గ్రూప్, అలానే దిస్ ఫినైల్ గ్రూప్. అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ రెజనెన్స్ స్ట్రక్చర్స్ ఎన్ని వస్తాయి? ఇక్కడ 1 2 3 4. సో ఇక్కడ మనకు 4 కాంజుగేషన్స్ ఉన్నాయి కాబట్టి సో 4 రెజనెన్స్ స్ట్రక్చర్స్ వస్తాయి. మరి ఇక్కడ 3 + 3 + 1, సో దట్ ఈస్ టోటల్ హౌ మచ్? టోటల్ 7 వస్తాయి. ఇక్కడేమో 3 + 3 + ఒక 10 రెజనేటింగ్ స్ట్రక్చర్స్ వస్తాయి. అంటే నంబర్ ఆఫ్ రెజనేటింగ్ స్ట్రక్చర్స్ పెరుగుతున్నాయి అంటే డీలోకలైజేషన్ ఆఫ్ దిస్ ఎలక్ట్రాన్స్ ఇస్ ఆల్సో ఇంక్రీజింగ్. అంటే ఇక్కడ నుంచి కెన్ ఐ సే దట్ డీలోకలైజేషన్ ఆఫ్ లోన్ పేర్ ఇంక్రీజింగ్. సో డీలోకలైజేషన్ ఆఫ్ లోన్ పేర్ ఇంక్రీజింగ్ అంటే అవైలబిలిటీ ఆఫ్ ద లోన్ పేర్ ఇస్ డిక్రీజింగ్. చెప్పచ్చా? అవైలబిలిటీ ఆఫ్ లోన్ పేర్ ఇస్ డిక్రీజింగ్ అని చెప్పచ్చా? సో విత్ ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ రెజనెంట్ స్ట్రక్చర్స్ బేసిక్ నేచర్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. అంటే ఇక్కడ మనకి yesterday only I registered for JEE Mains, sir. Wish me absolutely. Sampath, I wish you all the best, Sampath. సో అంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? ఇట్ ఈస్ డిక్రీజింగ్. సో వాట్ ఈస్ డిక్రీజింగ్ హియర్? సో ఇక్కడ మనకు డీలోకలైజేషన్ పెరిగిపోతుంది కాబట్టి బేసిక్ నేచర్ అనేది ఇక్కడ మనకు ఇస్ డిక్రీజింగ్. చెప్పచ్చా? కెన్ ఐ సే లైక్ దిస్? ఎస్, ద బేసిక్ నేచర్ హియర్ ఇస్ డిక్రీజింగ్. అంటే ఒక చిన్న విషయం చెప్పండి నాకు. కెన్ ఐ సే దట్, కెన్ ఐ జనరలైజ్ దట్ దీనిలో రెజనెన్స్ స్ట్రక్చర్స్ ఎక్కువ ఉన్నాయి. కెన్ ఐ సే దట్ ద బేసిక్ నేచర్ ఆఫ్ aliphatic amines
amines is greater than aromatic amines అని చెప్పచ్చా? కెన్ ఐ కమ్ టు దిస్ కన్క్లూజన్? ఎందుకు ఈ కన్క్లూజన్లోకి వస్తున్నాం? రెజనెన్స్ ఉన్నాయి కాబట్టి. సో అరోమాటిక్ అమైన్స్లో దెర్ ఆర్ రెజనెన్స్, దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ రెజనెన్స్. అందువల్ల బేసిక్ నేచర్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే అవైలబిలిటీ ఆఫ్ దిస్ 2 electrons ఇస్ డిక్రీజింగ్. అవైలబిలిటీ తగ్గితే ఆబ్వియస్లీగా బేసిక్ నేచర్ అనేది మనకు ఇమీడియట్గా తగ్గిపోతుంది. సో అందుకని అలిఫాటిక్ అమైన్స్ విల్ బి గ్రేటర్ దెన్ అరోమాటిక్ అమైన్స్. మళ్ళీ అలిఫాటిక్ అమైన్స్లో కూడా ఏంటంటే మనకు ఇంకొకటి ఏంటంటే కాంజుగేటెడ్ అమైన్స్ ఆర్ లెస్ బేసిక్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద నాన్ కాంజుగేటెడ్ అమైన్స్. అది కూడా మనం చూసాం, రైట్? సో బేసికల్గా రెజనెన్స్ అనేది అమైన్ కనుక రెజనెన్స్లో ఉన్నట్లయితే బేసిక్ నేచర్ని అది తగ్గించేస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. డి యూ అండర్స్టాండ్ టిల్ హియర్? అండర్స్టూడ్? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ టిల్ హియర్? ఓకే, సో ఇఫ్ దిస్ ఈస్ ద కేస్, మరి ఇప్పుడు ఇది చెప్పండి. టెల్ మీ దిస్ క్వశ్చన్. సో లెట్స్ సే ఐ హ్యావ్ హియర్ నైట్రోజన్. ఓకే, సో దిస్ ఇస్ నైట్రోజన్. సో ఇక్కడ నాకు ఒక లోన్ పేర్ ఉంది. సో హియర్ ఇస్ ద అదర్ హైడ్రోజన్. అండ్ సిమిలర్గా సో ఇక్కడ నైట్రోజన్, సో ఇక్కడ మళ్ళీ లోన్ పేర్ ఉంది. సో ఈ రెండిట్లో నాకు ఏది ఎక్కువ బేసిక్ చెప్పండి? అవుట్ ఆఫ్ దిస్ 1 and 2 విచ్ ఇస్ మోర్ బేసిక్? సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ వన్. ఈ రెండిట్లో ఏది ఎక్కువ బేసిక్? ఆ విషయం చెప్పండి నాకు. బాగా గమనించండి. You can tell me which is more basic. In Pragati batch, can I listen in crash course and I want to focus on PYQs? Sampath, absolutely Sampath. Kani manamaithe we will be focusing on the content more. Okay? Is this clear? Understood? సో ఇలా అయితే మనకి ఇక్కడ ఈ రెండిట్లో ఏది ఎక్కువ బేసిక్ ఉంటుంది అంటే, ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం గమనించినట్లయితే దీంట్లో ఎటువంటి కాంజుగేషన్ లేదు. ద నైట్రోజన్ ఇస్ నాట్ ఇన్ కాంజుగేషన్ విత్ ఎనీ ఆఫ్ దిస్. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఓన్లీ లోన్ పేర్ ఉంది. పోనీ ఇక్కడ ఈ లోన్ పేర్ ఏదైనా కాంజుగేషన్ ఉందంటే బోత్, ఇది కూడా నాట్ ఇన్ కాంజుగేషన్, ఇది కూడా నాట్ ఇన్ కాంజుగేషన్. మీకు గుర్తున్నట్లయితే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, కాంజుగేషన్ కనుక మనకు డబుల్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్తో లేదా డబుల్ బాండ్ సింగిల్ బాండ్ లోన్ పేర్తో ఉన్నట్లయితే ఎప్పుడు కూడా కాంజుగేషన్ అనేది డబుల్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్తోనే జరుగుతుంది అనే విషయాన్ని నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఇన్ కాంజుగేషన్. సో రెండు కాంజుగేషన్లో లేవు కాబట్టి ఈ రెండిట్లి బెసిసిటీ ఎలా చెప్పాలి నేను? అబ్జర్వ్ దిస్ హైబ్రిడైజేషన్. వీటి హైబ్రిడైజేషన్ అబ్జర్వ్ చేయండి. ఇదైతే sp3 హైబ్రిడైజేషన్ వస్తుంది, ఇదైతే sp2 హైబ్రిడైజేషన్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి ఏది మోర్ ఎలక్ట్రోనెగటివ్? కెన్ ఐ సే దిస్ ఇస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ నైట్రోజన్? మోర్ ఎలక్ట్రోనెగటివ్ నైట్రోజన్. దిస్ ఇస్ లెస్ ఎలక్ట్రోనెగటివ్ నైట్రోజన్. సో ఇది లెస్ ఎలక్ట్రోనెగటివ్ నైట్రోజన్ కాబట్టి దీనికి నెగిటివ్ ఛార్జ్ ఆర్ లోన్ పేర్ హోల్డ్ చేసే కెపాసిటీ దీనికంటే దీనికి తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది ఎప్పుడూ కూడా ఇక్కడున్న లోన్ పేర్ని ఇంకొక గ్రూప్కి అంటే ఇంకొక ఆటమ్కి ఇచ్చేయాలని ప్రయత్నిస్తుంది. అందువల్ల ఇక్కడ మనకు బెసిసిటీ ఏమవుతుందో చెప్పండి ఇప్పుడు. సో హెన్స్ మై బెసిసిటీ ఆఫ్ 1 విల్ బీ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ద 2. చెప్పచ్చా? Can I say this? Did you understand till here? You have any doubts till here? Is this clear? ఇటువంటి కన్క్లూషన్లోకి అయితే నేను రావచ్చు. అర్థమైందా? సో నౌ లెట్స్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో ఈసారి ఇది చూడండి. లెట్స్ సే ఐ హ్యావ్ హియర్, సో ఇక్కడ నైట్రోజన్ ఉందనుకోండి, ఇక్కడ హైడ్రోజన్, సో ఇక్కడ లోన్ పేర్. అలానే ఈసారి ఇక్కడేమో ఒక ఆక్సిజన్, ఇక్కడ నైట్రోజన్, సో ఇక్కడ మళ్ళీ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ లోన్ పేర్ ఉంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఎక్కువ చెప్పండి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎటువంటి కాంజుగేషన్స్ లేవు. సో కాంజుగేషన్ లేకపోయినా నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ దిస్ నెగిటివ్ ఛార్జ్. ఈ నెగిటివ్ ఛార్జ్ యొక్క అవైలబిలిటీని ఇక్కడ మనం గమనించాలి. ఈ రెండు కేసెస్లో ఎక్కడ నెగిటివ్ ఛార్జ్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది అనే విషయం మీరు గమనించాలి. మనం కానీ గమనించినట్లయితే ఇది ఆక్సిజన్కి కనెక్ట్ అయ్యింది. ఇది ఒక హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్, అవునా? హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అంటే ఇదే పొజిషన్లో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ కార్బన్ ఉంది. అంటే దెర్ ఈస్ అన్ ఇండక్టివ్ ఎఫెక్ట్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్. అంటే దీంట్లో మనకు దెర్ ఈస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ దట్ ఈస్ పుల్లింగ్ దిస్ ఎలక్ట్రాన్ టువర్డ్స్ దిస్. దెర్ ఈస్ ఇండక్టివ్ ఎఫెక్ట్, అవునా? సో ఇది -i ఎఫెక్ట్ చూపిస్తుందా? ఎందుకంటే ఎలక్ట్రాన్స్ పుల్ చేసేస్తుందా? అంటే ఇక్కడున్న ఆక్సిజన్ ఏం చేస్తుందంటే ఈ నైట్రోజన్ మీద ఉన్న ఎలక్ట్రాన్ డెన్సిటీని తగ్గిస్తుందా?
through inductive effect. So అందుకనే can I say that this is less basic? ఎందుకంటే the availability of the electrons decrease అవుతుంది. ఎందువల్ల డిక్రీజ్ అవుతుంది? బికాస్ ఆఫ్ ద ఇండక్టివ్ ఎఫెక్ట్. ఇక్కడ అవైలబిలిటీ అనేది అలానే ఉంటుంది. ఎందువల్ల అంటే బికాస్ దెర్ ఈస్ నో లెస్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఎందుకంటే ఇక్కడున్న ఆటం ఏంటి? కార్బన్. అదే ఇక్కడున్న కార్బన్ వచ్చి ఆక్సిజన్. సో ఎక్కువ ఎలక్ట్రాన్ డెన్సిటీని తగ్గించేస్తుంది. అప్పుడు ఇక్కడ అవైలబిలిటీ అనేది తగ్గిపోతుంది. అంటే అవుట్ ఆఫ్ దిస్ 1 and 2 I can say that 1 is more basic than that of the 2 in terms of the basic nature. అర్థమైందా? ఇట్స్ నాట్ టూ గైస్, ఇట్స్ నాట్ టూ రమ్య. ఎందుకంటే ఇది మోర్ బేసిక్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఎలక్ట్రాన్ డెన్సిటీని తగ్గించేస్తుంది. అందుకనే ఇక్కడ మనకు ఎక్కువ బేసిక్ నేచర్ వస్తుంది. అర్థమైందా? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ స్టిల్ హియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? యూ క్యాన్ చెక్. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇస్ దిస్ క్లియర్? అర్థమైందా? సో యూ హ్యావ్ ఎనీ మోర్ డౌట్ స్టిల్ హియర్? Okay. So shall I move on to the next question? Okay, awesome. Sir, clear sir? Ardhamaindi. Awesome. So let's move on to the next question then. So ikkada mari, so alane if I am taking this, so let's say for example here oka amine undi. This is NH2 group. Okay, so దీని మీద నాకు 2 electrons ఉన్నాయి. Let's say this is attached to CH3 group. Okay. And next time ఏం చేస్తానంటే ఇదే amine, here this is NH2 group. Let's say this time it is attached to OH. సో ఈ 2 కేసెస్లో ఏది ఎక్కువ బేసిక్ చెప్పండి? ఇక్కడ ఒక లోన్ పేర్ ఉంది. సో ఇక్కడ కూడా ఒక లోన్ పేర్ అయితే మనకు ఉంది. సో ఈ రెండిట్లో ఏది ఎక్కువ బేసిక్? సో ఇక్కడ విచ్ ఇస్ ఎ బెటర్ ఎలక్ట్రాన్ డోనర్ చెప్పండి అవుట్ ఆఫ్ దిస్ 1 and 2? ఇది ఫస్ట్ అండ్ సో ఇక్కడ మీరు అవైలబిలిటీ ఆఫ్ ద లోన్ పేర్స్ చూడాలి. సో అవైలబిలిటీ ఆఫ్ ద లోన్ పేర్స్ చూడాలంటే ఇదేమన్నా కాంజుగేషన్లో ఉంది అనేది గమనించండి. నో కాంజుగేషన్. సో ఇక్కడ కూడా దెర్ ఇస్ నో కాంజుగేషన్. సో కానీ ఇక్కడ మనం కానీ గమనించినట్లయితే వీటి మధ్య మనం గమనించినట్లయితే సో హియర్ ఇఫ్ యూ నోటీస్ లెస్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్సెస్. సో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఇఫ్ యూ నోటీస్ సంథింగ్ హియర్, ఓకే, ఇది ఒక ప్లస్ ఐ గ్రూప్, ఇది ఒక ప్లస్ ఐ గ్రూప్, అలానే ఇది ఒక మైనస్ ఐ గ్రూప్. ఇదేం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ని లాగేసుకుంటుంది. ఇదేం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ని ఇస్తుంది. అంటే అవుట్ ఆఫ్ దిస్ 1 and 2 విచ్ ఇంక్రీజెస్ ద అవైలబిలిటీ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ హియర్? ఈ ఫస్ట్ది ఏదైతే ఉందో ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ని ఇది ఇంక్రీజ్ చేస్తుంది. అంతేనా? ఇస్ దిస్ క్లియర్? సో దట్ మీన్స్ వాట్ హ్యాపెన్స్ టు దిస్? కెన్ ఐ సే 1 will be more basic than 2? More basic than 2 అని చెప్పచ్చా? Can I say this? Right? Then similar, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పండి. Tell me this question. Let's see you will answer this question. Okay. So here is the lone pair. మనకు ఆబ్వియస్గా ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది మనకు తెలుసు. సో దాంతో పాటుగా ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఎక్కువ బేసిక్ మీరే చెప్పండి. సో అవుట్ ఆఫ్ దిస్ 1 and 2 విచ్ ఇస్ మోర్ బేసిక్? ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ ఆన్సర్స్. చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారు. సో ఇక్కడైతే మనం చెప్పేసాం 1 is more basic than 2. మరి హౌ అబౌట్ దిస్ సెకండ్ వన్? ఇక్కడ చెప్పండి. సో ఈ 2 కేసులో ఏది మోర్ బేసిక్ అవుట్ ఆఫ్ దిస్ 1 and 2? 1 ఎక్కువ బేసికా లేదంటే 2 మోర్ బేసికా? మీరే చెప్పండి. విచ్ ఇస్ మోర్ బేసిక్? Is this clear? Do you have any doubts still here? Okay. So ఇది మనకు so 1 is more basic than 2, 1 and 2. So 2 is more basic, Lohita. So you are saying, Lohita says that సార్ ఇది ఎక్కువ బేసిక్ నేచర్ ఉంటుంది అని చెప్తుంది. హౌ ఆర్ యూ సేయింగ్ దిస్? సో ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దాట్ ఈ రెండిట్లో ఏంటంటే దిస్ ఈజ్ ఇన్ కాంజుగేషన్. అవునా? దిస్ ఇన్ కాంజుగేషన్. ఓకే, మరి ఇక్కడ చూసినట్లయితే దిస్ ఈస్ నాట్ ఇన్ కాంజుగేషన్. నాట్ ఇన్
కాంజుగేషన్. దెన్ ఆబ్వియస్గా మనకి ఏమవుతుంది ఇక్కడ, ఇట్ ఈస్ వెరీ 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 క్లియర్ దట్ ఓకే ఇక్కడ కాంజుగేషన్ ఉంది, ఇక్కడ నో కాంజుగేషన్. సో ఆబ్వియస్గా మనకి ఇక్కడ 2 విల్ బీ మోర్ బేసిక్ దాన్ దట్ ఆఫ్ ద 1. ఎందుకంటే ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది, ఇక్కడ అవైలబిలిటీ ఉండదు, కాంజుగేషన్ ఉంది కాబట్టి ఇది డీలోకలైజ్ అయిపోతుంది. అందువల్ల మనకు అక్కడ అవైలబిలిటీ అనేది ఉండదు. అండర్స్టూడ్? యూ హ్యావ్ ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? అండర్స్టూడ్? ఓకే, సో ఇప్పుడు చెప్పండి, లెట్స్ సే అబౌట్ దిస్ క్వశ్చన్. సో ఈసారి లెట్స్ సే ఇక్కడ ఒక CH3 గ్రూప్ ఉంది, C డబల్ బాండ్ O, ఇక్కడ NH2 గ్రూప్. సో ఇది ఒక అమైడ్ అని చెప్పచ్చా? ఎస్, ఇది ఒక అమైడ్. ఓకే, మరి ఇక్కడ చూడండి, లెట్స్ సే ఐ హ్యావ్ హియర్ CH3, CH2, NH2. సో ఇదేంటిది? ఇది ఒక అమైన్. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏది మోర్ బేసిక్ చెప్పండి? కెన్ యూ టెల్ మీ అవుట్ ఆఫ్ దిస్ బోత్ విచ్ ఇస్ మోర్ బేసిక్? అబ్జర్వ్ దిస్ అండ్ టెల్ మీ. సో ఈ రెండిటి కేసులో అమైడ్స్ అండ్ అమైన్స్లో మనకి ఇక్కడ మళ్ళీ గమనించినట్లయితే అవైలబిలిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ చూడాలి. సో అవైలబిలిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ చూసినట్లయితే హియర్ ఇట్ ఈస్ ఇన్ కాంజుగేషన్ విత్ ఆక్సిజన్, అవునా? మరి ఇది చూసినట్టయితే నాట్ ఇన్ కాంజుగేషన్. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ కాంజుగేషన్ దెన్ ఆబ్వియస్లీ వాట్? అమైన్స్ ఆర్ మోర్ బేసిక్ దాన్ ద అమైడ్స్. అంటే ఇక్కడ దీనికి 1 అని ఇచ్చి దీనికి 2 నంబరింగ్ ఇచ్చాను అనుకోండి, 2 ఈజ్ మోర్ బేసిక్ దాన్ దట్ ఆఫ్ ద 1. అండర్స్టూడ్? 2 ఈజ్ మోర్ సారీ మై మిస్టేక్. యా, 2 ఈజ్ మోర్ బేసిక్ దాన్ దట్ ఆఫ్ ద 1. ఫస్ట్ ద అమైడ్ కదా రమ్య, ఇట్ విల్ నాట్ బీ, ఎస్ 2 ఈజ్ మోర్ బేసిక్. ఎందుకు 2 మోర్ బేసిక్ అని చెప్తున్నాం? బికాస్ ఆఫ్ ద అవైలబిలిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్. ఇక్కడ నో కాంజుగేషన్, ఇక్కడైతే కాంజుగేషన్ ఉంది, అందుకని హియర్ దిస్ విల్ బి మోర్ బేసిక్. అండర్స్టూడ్? 2 is more basic than that of the 1. Do you have any doubts still here? Any more questions? You can ask me if you have any more questions, then I'll respond to your question. Okay na? Shall we go to the next question? Fine. So next thing is about the substituted, okay? So basicity of the substituted anilines. సో ఇక్కడ అనిలీన్స్ గురించి మాట్లాడదాం. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్, మనకు అరోమాటిక్ కాంపౌండ్స్ అంటే బేసికల్గా ఈ అనిలీన్స్ అనేవి అరోమాటిక్ కాంపౌండ్స్. అంటే ప్రతి చోట మనకు డీలోకలైజేషన్ అనేది ఉంటుంది. అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూద్దాం. సో ఇఫ్ ఐఎమ్ టేకింగ్ దిస్, ఇక్కడ NH2, ఇది ఒక అనిలీన్. సో సిమిలర్గా లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ ద రిమైనింగ్ హియర్ లైక్ దిస్. సో ఇక్కడ కూడా NH2, let's say here I have NO2 group, and next thing ఇక్కడ మళ్ళీ NH2, ఇక్కడేమో NO2 group, and similarly here I have NH2 and ఇక్కడ NO2 group ఉంది. సో ఇక్కడ 1 2 3 4 అమైన్స్, 4 అనిలీన్స్ ఉన్నాయి. సో ఈ అన్ని అనిలీన్స్లో ఏది మోర్ బేసిక్? ఈ ఆర్డర్ మనకు కావాలి ఇప్పుడు. 3 and this is the 4th one. ఓకే, సో ఇక్కడ మనకు 1 2 3 4 ఉన్నాయి. ఓకే, సో ఈ 4 మనం బేసిక్ నేచర్ని చెప్పాలి. దేన్ని బేస్ చేసుకొని చెప్తాం? సో ఇక్కడున్న లోన్ పేర్ అవైలబిలిటీని బేస్ చేసుకొని చెప్తాం. సో ఇక్కడున్న లోన్ పేర్ అవైలబిలిటీ, దేంట్లో అయితే అవైలబిలిటీ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని చెప్పచ్చు. సో ఇక్కడ ఏంటంటే ప్రతి చోట ఇది కాంజుగేషన్లో ఉంది, కాంజుగేషన్లో ఉంది, కాంజుగేషన్లో ఉంది, కాంజుగేషన్లో ఉంది. సో ఈసారి అవైలబిలిటీని యూజ్ చేసుకోకుండా లెట్స్ యూజ్ ద స్టెబిలిటీ ఆఫ్ ద అమోనియం అయాన్ని యూజ్ చేసుకుందాం. ఏంటి? స్టెబిలిటీ ఆఫ్ అమోనియం అయాన్. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే స్టెబిలిటీ ఆఫ్ ద అమోనియం అయాన్ actually is the one that is responsible for the basicity. So basicity is, so basic nature is directly proportional to the stability of the ammonium ion. So ante idu okala H+ ni gain cheste ikkada naaku form ayye compound idi avuna. So ikkada naaku NH3+ vastadi. Mari ikkada chusinattlaithe naaku వచ్చే కాంపౌండ్ ఏమో NH3
పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ NO2 వస్తుంది. మరి ఇక్కడ చూసినట్లయితే సేమ్ థింగ్, NH3 పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ NO2 వస్తుంది. అంతేనా? కరెక్ట్. దెన్ హౌ అబౌట్ హియర్? సో ఇక్కడ కూడా నాకు ఏది వస్తుంది అంటే ఐ విల్ హ్యావ్ NH3 పాజిటివ్ ఛార్జ్ అండ్ హియర్ ఇస్ ద NO2. సో ఇలా వస్తాయి, 1 2 3 4 వస్తాయి. సో ఇప్పుడు ఈ మూడిట్లో, ఈ నాలుగుట్లో ఏది ఎక్కువ స్టేబుల్ అని నేను చెప్పాలి అని అంటే ఐ హ్యావ్ టు లుక్ అట్ ద స్టెబిలిటీ ఆఫ్ దిస్ అయాన్. సో ఇక్కడ మనం స్టెబిలిటీ గురించి మాట్లాడాలి అంటే మనం ముందే ఆల్రెడీ ఒకటి చూసాం. సో యూ హ్యావ్ టు లుక్ అట్ ద గ్రూప్స్ ఇట్ హ్యాస్. సో ఇది NO2 గ్రూప్, ఇది ఒక ఏ గ్రూప్, దిస్ ఇస్ ఏ. సో దిస్ ఇస్, లెట్స్ టాక్ అబౌట్ ద డిఫరెంట్ కేసెస్. సో లెట్స్ సే దిస్ ఇస్ మై కేస్ 1. ఫస్ట్ ఏం తీసుకున్నాను ఇక్కడ, -R -I గ్రూప్ తీసుకున్నాను. -R -I గ్రూప్. ఓకే, లెట్స్ సే దిస్ ఇస్ అవర్ కేస్ 1. సో ఇది ఒక -R గ్రూప్. సో సార్ ఈ -R గ్రూప్ వల్ల మనకి ఇక్కడ వచ్చే ఉపయోగం ఏంటి అంటే, మీకు గుర్తున్నట్లయితే కార్బాక్సిలిక్ యాసిడ్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు COO- అయాన్ ఇస్ నాట్ ఇన్ కాంజుగేషన్ విత్ ద బెంజీన్ రింగ్ అన్నాం. అలానే ఇక్కడ కూడా ఈ పాజిటివ్ ఛార్జ్ ఏదైతే ఉందో దిస్ ఇస్ నాట్ ఇన్ కాంజుగేషన్ విత్ ద బెంజీన్ రింగ్. దిస్ ఇస్ నాట్ ఇన్ కాంజుగేషన్. మీరు రీజన్ చెప్పగలరా? మీకు గుర్తున్నట్లయితే మనం ఇది చేసాం. ఎందుకు ఇది కాంజుగేషన్లో లేదు అని చెప్తున్నానంటే, ఒకవేళ ఇది కాంజుగేషన్లో ఉన్నట్లయితే మనకు బాండ్ షిఫ్టింగ్ అనేది ఇలా జరగాలి, అవునా? సో ఇక్కడ NH3+. సో బాండ్ షిఫ్టింగ్ ఇలా జరగాలి. ఇలా జరిగినట్టయితే అప్పుడు దీని మీద మనకు ఒక పాజిటివ్ ఛార్జ్ వచ్చి ఇక్కడ మనం డబుల్ బాండ్ వేస్తాం. ఒకవేళ ఇక్కడ కానీ మనం కానీ డబుల్ బాండ్ వేసినట్లయితే అప్పుడు నైట్రోజన్కి 5 బాండ్స్ వస్తాయి కదా. సో విచ్ ఈస్ యాక్చువల్లీ నాట్ పాసిబుల్. సో అందువల్లే ఈ NH3 is not in conjugation with the benzene ring. సో ఇది కాంజుగేషన్లో లేదు. మనం ఈ గ్రూప్స్ చూడాలి. సో ఈ గ్రూప్స్ చూసినట్లయితే ఇది ఒక -I గ్రూప్. ఇది మనకు -I గ్రూప్ అన్నట్లయితే సో ఇది -I గ్రూప్. సో ఇది -I గ్రూప్ కాబట్టి ఎలక్ట్రాన్స్ని బెంజీన్ రింగ్లోకి ఇస్తుంది. ఇచ్చినప్పుడు దిస్ ఇస్ ద ఎలక్ట్రాన్స్ని బెంజీన్ రింగ్లో తీసుకుంటుంది. అప్పుడు ఇక్కడ ఏ ఛార్జ్ క్రియేట్ చేస్తుంది? ఇక్కడ పాజిటివ్ని క్రియేట్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ పాజిటివ్ని క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ పాజిటివ్ని క్రియేట్ చేస్తున్నట్లయితే దిస్ ఇస్ ఇంక్రీజింగ్ ద రిపల్షన్స్. అంటే ఈ పారా పొజిషన్లో ఉన్న ఆర్థో పొజిషన్లో పారా పొజిషన్లో ఉన్నది ఇది డీస్టెబిలైజ్ చేస్తుందా? ఇక్కడ కూడా పాజిటివ్ ఛార్జ్ క్రియేట్ చేస్తుందా? అంటే బేసికల్గా ఇక్కడ NO2 గ్రూప్ ఇస్ డీస్టెబిలైజింగ్ అని చెప్పచ్చా? దిస్ ఇస్ డీస్టెబిలైజింగ్ బికాస్ ఆఫ్ ద రెజనెన్స్. అంటే కెన్ ఐ సే దట్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ 1 2 3 and 4, can I say that because of this resonance, can I say 1 and 3 are more basic than 2 and 4 అని చెప్పచ్చా? 2 and 4 ఎందుకంటే ఇది స్టెబిలిటీ తక్కువ ఉంది. సో లెస్ స్టేబుల్, లెస్ బేసిక్. సో ఆబ్వియస్గా ఇవి రెండు లెస్ బేసిక్, ఇది డీస్టెబిలైజ్ చేస్తుంది కాబట్టి ఆబ్వియస్గా ఇవి రెండు కూడా లెస్ బేసిక్గా ఉంటాయి అనే మాటనైతే నేను చెప్పవచ్చు. సో ఇఫ్ 2 and 4 ఆర్ లెస్ బేసిక్ కంపేర్ టు దిస్ 1 and 3, మరి 1 and 3లో ఏది ఎక్కువ బేసిక్ ఉంటుంది? సో ఇప్పుడు మనం ఇండక్టివ్ ఎఫెక్ట్ చూడాలి. ఇండక్టివ్ ఎఫెక్ట్ చూసినట్లయితే ఇది ఒక దిస్ ఇస్ -R గ్రూప్. I have written it as -I here. -I is also correct. This is also a -R comparison చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది ఒక -I గ్రూప్. సో ఇది ఒక -I గ్రూప్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ని లాగేస్తుంది. అంటే ఇక్కడ మళ్ళీ ఎలక్ట్రాన్ డెన్సిటీని తగ్గిస్తుందంటే ఇది ఇంకా డీస్టెబిలైజ్ చేస్తుందా? అంటే అవుట్ ఆఫ్ దిస్ 1 and 3 కెన్ ఐ సే బికాస్ ఆఫ్ దిస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ 1 is more stable than that of the 3, ఎందుకంటే ఇట్ ఈస్ డీస్టెబిలైజింగ్. మరి ఈ రెండు కేసెస్లో చూడండి, ఇండక్టివ్ ఎఫెక్ట్ చూసినట్లయితే ఇక్కడ ఎక్కువ ఇండక్టివ్ ఎఫెక్ట్, దిస్ ఇస్ మోర్ డీస్టెబిలైజింగ్. అంటే అవుట్ ఆఫ్ 1 3 is greater than 4 is greater than that of the 2. చెప్పచ్చా? కెన్ ఐ సే దిస్? ఇస్ దిస్ క్లియర్? సో ఇలా అయితే మనం ఒక కన్క్లూజన్లోకి రావచ్చు. అండర్స్టూడ్? ఓకే, నౌ లెట్స్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్, కేస్ 2. సో ఈసారి కేస్ 2 చూద్దాం. సో కేస్ 2లో మనకి నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను అయాన్స్. సో వీటి యొక్క అమైన్స్ మీరు తీసుకుంటే సరిపోతుంది. సో ఇది నాకు ఇక్కడ ఒక NH4+ అయాన్. ఇది ఎట్లా ఫామ్ అయిందంటే త్రూ అనలిన్ ఇది ఫామ్ అయింది.
డైరెక్ట్గా అయాన్స్ కింద రాసేస్తున్నాను. సో ఇక్కడ అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే దీనిలో నుంచి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నుంచి ఇది వచ్చింది. సో ఇక్కడ NH2గా ఉండింది, ఒక H+ అయాన్ని గెయిన్ చేసి ఇలా ఇది ఒక అమోనియం అయాన్గా ఫామ్ అయింది. అంటే దీని యొక్క స్టెబిలిటీ చెప్తున్నట్లయితే ఇది ఎక్కువ స్టేబుల్ అయితే ఎక్కువ బేసిక్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ 2 టైమ్స్ రాసే బదులు ఒక్కొక్కసారిగా రాస్తున్నాను. సో ఇక్కడ ఈ అమోనియం అయాన్ ఉంది. మరి ఇక్కడ ఏ అమోనియం అయాన్స్ ఉన్నాయి? ఇక్కడ చూడండి. సో ఇక్కడేమో NH4+. ఇక్కడ నేను +R+I గ్రూప్స్ తీసుకుంటాను. +R+I అంటే ఇక్కడ NH4+, ఇక్కడేమో నాకు ఒక CH3 వస్తుంది. అండ్ సిమిలర్గా ఐ విల్ టేక్ వన్ మోర్ హియర్. సో ఇక్కడ సేమ్ థింగ్ CH3తో పాటుగా నాకు ఇక్కడ NH4+ వస్తుంది. అండ్ సిమిలర్లీ వన్ మోర్ వన్ హియర్. దిస్ ఈజ్ CH3, ఇక్కడ NH4+ వస్తుంది. అంతేనా? దిస్ ఈజ్ వాట్ ఐ విల్ గెట్. సో ఇక్కడ ఇదేమో ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ అండ్ ద ఫోర్త్ వన్. సో వీటి యొక్క స్టెబిలిటీస్ చూస్తే నాకు ఏది ఎక్కువ బేసిక్ అనేది తెలిసిపోతుంది. సో ఇక్కడ వీటి యొక్క స్టెబిలిటీస్ చూడాలి అని అంటే +R గ్రూప్. సో +R గ్రూప్ ఏం చేస్తాయి? ఎలక్ట్రాన్స్ని బెంజీన్ రింగ్లోకి ఇస్తాయి. ఇవి ఇస్తాయి అంటే దట్ మీన్స్ వాట్? దే ఆర్ స్టెబిలైజింగ్. సో దే హ్యావ్ స్టెబిలైజింగ్ ఎఫెక్ట్. సో +R గ్రూప్స్కి స్టెబిలైజింగ్ ఎఫెక్ట్ అనేది ఉంది. అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ 2 and 4 ఆర్ మోర్ స్టేబుల్. అంటే రెజనెన్స్ ద్వారా నేను ఏం చెప్పచ్చు అంటే 2 and 4 ఆర్ మోర్ స్టేబుల్ దాన్ 1 and 3 అని చెప్పచ్చా? అబ్సల్యూట్లీ ఐ కెన్ సే 2 and 4 ఆర్ మోర్ స్టేబుల్ దాన్ 1 and 3 అని చెప్పచ్చు. అంతేనా? సో దిస్ ఈస్ వాట్ ఐ విల్ గెట్. సో నెక్స్ట్ నేను ఇండక్టివ్ ఎఫెక్ట్ అప్లై చేశాను అనుకోండి. సో ఈసారి ఇండక్టివ్ ఎఫెక్ట్ అప్లై చేస్తే అవుట్ ఆఫ్ 2 and 4 ఇది మళ్ళీ +I గ్రూప్. సో +I గ్రూప్ అంటే ఎలక్ట్రాన్స్ని ఇస్తుంది బెంజీన్ రింగ్లోకి. అంటే ఈ పాజిటివ్ ఛార్జ్ని తగ్గిస్తుంది. అంటే ఇట్ ఈస్ డిక్రీజింగ్ ద పాజిటివ్ ఛార్జ్. అంటే దిస్ ఇస్ స్టెబిలైజింగ్. అంటే అవుట్ ఆఫ్ దిస్ కెన్ ఐ సే దట్ మీన్స్ ఇక్కడ నాకు ఈ ఆర్థో అండ్ పారా రెండు విషయాల్లోకి వచ్చినట్లయితే ఇట్ టెల్స్ మీ దాట్ 2 is more stable than that of the 4 and 4 is more stable than that of the 3. 3 is more stable than 1 అని చెప్పచ్చా? దిస్ ఇస్ వాట్ ఐ విల్ గెట్ మై ఫైనల్ ఆర్డర్. అంతేనా? ఇదేనా నాకు వచ్చే ఆర్డర్? దిస్ ఈస్ ద ఆర్డర్ ఐ విల్ గెట్. ఎలా చెప్తున్నాను? రెజనెన్స్ ద్వారా ఇది వచ్చింది. రెజనెన్స్ ద్వారా నెక్స్ట్ ఇండక్టివ్ ఎఫెక్ట్ చూశాను. సో ఇండక్టివ్ ఎఫెక్ట్లో చూసినట్లయితే 2 is more stable. ఓకే, 2 is more stable than 4, 4 is more stable than 3, 3 is more stable than 1 అని వచ్చింది. ఎందుకంటే ఈ గ్రూప్ అనేది ఇక్కడ నాకు పాజిటివ్ ఛార్జ్ని తగ్గిస్తుంది కాబట్టి +I గ్రూప్ అంటే ఎలక్ట్రాన్స్ బెంజీన్ రింగ్లోకి ఇస్తుంది. సో ఇక్కడ కూడా ఎలక్ట్రాన్ బెంజీన్ రింగ్లోకి ఇస్తుంది కాబట్టి బికాస్ ఆఫ్ ద రెజనెన్స్ దిస్ 2 ఆర్ మోర్ స్టేబుల్ కంపేర్ టు దిస్. ఎందుకంటే ఇక్కడ మనకు రెజనెన్స్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఇక్కడ ఏ పొజిషన్స్లో ఉండదు. ఇక్కడ 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 మాత్రమే ఉంటుంది. ఇక్కడ 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 మాత్రమే ఉంటుంది. ఇక్కడ 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 మాత్రమే ఉంటుంది. సో ఈ రెండు కేసులో రెజనెన్స్ ఎఫెక్ట్ ఉంది, ఇక్కడ లేదు. అందుకని ఇది ఈ ఆర్డర్ అయితే వస్తుంది. కానీ ఈ ఆర్డర్ తప్పు. నమ్ముతారా? దిస్ ఆర్డర్ ఈస్ రాంగ్. డూ యూ నో ద రీజన్ వై? సో హియర్ దెర్ ఈస్ అన్ ఎక్సెప్షన్. ఇక్కడ మనకు ఒక ఎక్సెప్షన్ ఉంది. ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ టెలింగ్ యూ, దీన్ని మనం మళ్ళీ ఇక్కడ కూడా ఆర్థో ఎఫెక్ట్ అంటాం. ఎలా అయితే మనం కార్బాక్సిలిక్ యాసిడ్లో చూసామో ఇక్కడ కూడా ఆర్థో ఎఫెక్ట్ అనేది ఉంది. సో ఈ ఆర్థో ఎఫెక్ట్ ప్రకారం ఏంటంటే ఓకే, సో ఒకవేళ నాకు ఇక్కడ ఒక అనిలీన్ ఉన్నింది అనుకోండి ఇలా. ఓకే, సో హియర్ ఐ హ్యావ్ ఈ ఆర్థో ఎఫెక్ట్లో లెట్స్ సే ఐ హ్యావ్ హియర్ NH2. సో దెర్ ఈస్ వన్ ఆర్థో సబ్స్టిట్యూటెడ్ గ్రూప్. ఇది ఏదైనా గ్రూప్ ఉండొచ్చు, ఇక్కడ మీ ఇష్టం, ఏదైనా గ్రూప్ అయితే ఇక్కడ ఉండొచ్చు. ఓకే, అండ్ సిమిలర్గా లెట్స్ సే ఐ హ్యావ్ వన్ మోర్ గ్రూప్ హియర్. సో ఇక్కడ NH2, ఇది ఆర్థో గ్రూప్, ఇది వచ్చి ఇంకొక గ్రూప్ అట్ పారా పొజిషన్. ఓకే, ఇవి ఏ గ్రూప్స్ అయినా ఉండొచ్చు. ఈ రెండిట్లో ఇవి ఏ గ్రూప్స్ అయినా సరే. ఓకే, రిమెంబర్ దిస్. ఈ రెండిట్లో ఇవి ఏ గ్రూప్స్ ఉన్నా సరే మనకు బేసిక్ నేచర్ ఆఫ్ పారా సబ్స్టిట్యూటెడ్ అనిలీన్
will be greater than the ఆర్థో సబ్స్టిట్యూటెడ్ అనిలిన్. ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ఆర్థో పారా కంటే కూడా ఈ రెండిట్లో ఇప్పుడు మనం గమనించినట్లయితే ప్రీవియస్ కేసులో చూసినట్లయితే మనకు ఆర్థో ఎక్కువ బేసిక్ అని వస్తుంది, అవునా? దిస్ ఇస్ కమింగ్ అవుట్ టు బి మోర్ బేసిక్, ఎందుకంటే ఇది ఎక్కువ స్టేబుల్ అని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఈ రెండిట్లో అవుట్ ఆఫ్ దిస్ 2 and 4 దిస్ ఈజ్ మోర్ బేసిక్ దాన్ దిస్. ఓకే, ఈ ఎక్సెప్షన్ నేను ఇది లాస్ట్లో చేస్తాను. ఓకే, ఎందుకంటే దీంట్లో డబుల్ ఎక్సెప్షన్ ఉంది, అది ఏంటనేది మీకు లాస్ట్లో చెప్తాను. ఓకే, లాస్ట్లో ఐ విల్ గెట్ బ్యాక్ టు దిస్ స్లైడ్. సో ఇన్ ద లాస్ట్ ఐ విల్ గెట్ బ్యాక్ టు దిస్ స్లైడ్. In the last I will do this slide. Okay, so and it is very clear from this that para aniline is more basic compared to that of the ఆర్థో. కానీ అక్కడ రివర్స్ ఉంటుంది. ఆర్థో is more acidic, అంటే ఆర్థో సబ్స్టిట్యూటెడ్ ఆల్కహాల్ అంటే కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆర్ మోర్ అసిడిక్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద పారా ఆర్ ఎనీ అదర్ సబ్స్టిట్యూటెడ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. కానీ ఇక్కడ కంపారిజన్ ఒక ఆర్థోకి పారాకి మాత్రమే. సో వెన్ దెర్ ఇస్ పారా అండ్ ఆర్థో, para is more basic compared to that of the ఆర్థో substituted. Okay, so ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో లెట్స్ టేక్ హియర్ కేస్ 3. సో ఇక్కడ చూడండి. సో ఒకవేళ లెట్స్ సే ఐ హ్యావ్ దిస్, సో ఇక్కడ NH3 ప్లస్ అన్నాను అనుకోండి. ఓకే, అండ్ సిమిలర్గా లెట్స్ రైట్ ద రిమైనింగ్. ఈసారి ఒక I will take a plus R and minus I group తీసుకుందాం. సో అంటే నాకు ఇక్కడ NH3 ప్లస్ ఉంటుంది, దాంతో పాటుగా సో హియర్ ఇస్ ద డబుల్ బాండ్ OCH3 వస్తుంది. ఓకే, దీంతో పాటుగా అండ్ ద నెక్స్ట్ వన్ విల్ బీ అగైన్ OCH3. వీటి యొక్క స్టెబిలిటీని బేస్ చేసుకొని వాటి యొక్క బేసిక్ నేచర్ అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. NH3 పాజిటివ్ ఛార్జ్. ఓకే, అండ్ సిమిలర్గా ఇక్కడ చూడండి. సో ఇఫ్ యూ నోటీస్ దిస్, ఇక్కడ మళ్ళీ NH3 పాజిటివ్ ఛార్జ్, పారా పొజిషన్లో OCH3. సో ఇక్కడ మళ్ళీ మనం అప్లై చేయండి, అప్లై ద రెజనెన్స్ థింగ్. సో ఇఫ్ యూ ఆర్ నోటీసింగ్ దిస్ 1 2 3 4, సో ఇక్కడ మళ్ళీ మనకు 4 ఉన్నాయి. ఇస్ ద ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ అండ్ ద ఫోర్త్ వన్. సో ఈ 4 ఫస్ట్ థింగ్ ఇది ప్లస్ ఆర్ అనేది స్టెబిలైజ్ చేస్తుందా డీస్టెబిలైజ్ చేస్తుందా అనే విషయం తెలియాలి. ప్లస్ ఆర్ అంటే ఏంటి? ఇట్ గివ్స్ ఎలక్ట్రాన్స్ టు ద బెంజీన్ రింగ్, అంటే ఇది ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ని క్రియేట్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఇది నెగిటివ్ ఛార్జ్ని క్రియేట్ చేస్తుందా అంటే స్టెబిలైజ్ చేస్తుంది. అవుట్ ఆఫ్ దిస్ ఆల్ 1 2 3 and 4 ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ దట్ బికాస్ ఆఫ్ ద రెజనెన్స్ మనకు తెలిసిన విషయం ఏంటంటే 2 and 4 ఆర్ మోర్ బేసిక్ కంపేర్డ్ టు 1 and 3 అని చెప్పచ్చు. 1 and 3 అని చెప్పచ్చు, అంతేనా? మనం ఇది వీటి గురించి మాట్లాడలేదు, ఇవి అసలు ఎక్కడి నుంచి వచ్చాయి? అనిలిన్ నుంచి ఇది వచ్చింది. వీటి యొక్క ఫైనల్ ఆన్సర్ ఇక్కడ నేను రాస్తాను. ఓకే, సో ఇలా మనం రెజనెన్స్ ద్వారా చెప్పచ్చు. మరి ఇండక్టివ్ ఎఫెక్ట్ అప్లై చేస్తే ఏమొస్తుంది? అవుట్ ఆఫ్ 2 and 4, సో 2 and 4లో ఒకటి ఆర్థో ఒకటి పారా. ఇండక్టివ్ ఎఫెక్ట్ ప్రకారం చూసినట్లయితే ఇది ఎలక్ట్రాన్స్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ డెన్సిటీని తగ్గిస్తుంది. సో మనకేమనిపిస్తుంది ఇక్కడ? ఆర్థో ఇస్ మోర్ దాన్ దట్ ఆఫ్ ద పారా. దెన్ సిమిలర్లీ అవుట్ ఆఫ్ 1 and 3 ఏం చెప్పచ్చు? ఇక్కడ కూడా ఇది ప్లస్ ఐ గ్రూప్. సో ఇది ఒక ప్లస్ ఐ గ్రూప్ అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీని తగ్గిస్తుంది. ఎలక్ట్రాన్ డెన్సిటీని తగ్గిస్తుంది అంటే ఇట్ ఇస్ ఇది ఒక మైనస్ ఐ గ్రూప్. ఐఎమ్ రియలీ సారీ గాయస్. సో ఇక్కడ మనకు ఏంటంటే ఇది ఒక మైనస్ ఐ గ్రూప్, ఇట్స్ నాట్ ప్లస్ ఆర్. ఇది ఒక ఆక్సిజన్ ఉంది కదా, ఇది మైనస్ ఐ గ్రూప్. సో మైనస్ ఐ గ్రూప్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ని తీసేసుకుంటుంది. సో ఎలక్ట్రాన్స్ని ఇది తీసేసుకుంటుంది అంటే ఇది ఇలా లాక్కుని వస్తుంది. సో తన ఎలక్ట్రాన్స్ని లాగేసుకుంటుంది అంటే దట్ మీన్స్ వాట్? సో దిస్ టేక్స్ ద ఎలక్ట్రాన్స్. అంటే ఇక్కడ మనకు రెజనెన్స్ వల్ల నెగిటివ్ ఛార్జ్ క్రియేట్ అయింది, కాకపోతే ఈ OCH3 గ్రూప్ వల్ల మనకి ఇక్కడ డీస్టెబిలైజేషన్ అనేది జరుగుతుంది. సో డీస్టెబిలైజేషన్ బికాస్ ఆఫ్ OCH3 అంటే 2 and 4 ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ చేస్తుంది కంపేర్ టు దట్ ఆఫ్ ద పారా. అంటే దీని అర్థం ఏంటి? కెన్ ఐ సే దట్ 4 is greater than 2
and 2 is greater than, out of 1 and 3, again this is destabilizing. So 1 will be greater than that of the 3 అని చెప్పచ్చా, అంతే కదా. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మళ్ళీ మనకి ఇక్కడ పారాని హైలీ బేసిక్ అని వచ్చింది. సో హౌఎవర్ దిస్ ఇస్ అగైన్ ఫాలోయింగ్ ద ఆర్థో ఎఫెక్ట్ ఆల్సో. సో ఆర్థో ఎఫెక్ట్ ప్రకారం మనకు పారా మస్ట్ బి మోర్ అసిడిక్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద ఆర్థో. సో ఇక్కడ ఈ దిస్ ఇస్ సాటిస్ఫైడ్. సో దట్ మీన్స్ దిస్ ఇస్ ద రైట్ ఆర్డర్. అంటే దీని నార్మల్ కాంపౌండ్స్ కింద రాస్తే ఇలా ఉంటుంది. సో ఈ కాంపౌండ్ ఏంటంటే యాక్చువల్గా ఇది ఒక్కొక్కటిగా రాస్తాను చూడండి. సో ఇక్కడ పారా ఏంటి, అది పారా. సో అది పారా అంటే ఇక్కడ OCH3 NH2, దిస్ ఇస్ మోర్ అసిడిక్ కంపేర్డ్ టు, నెక్స్ట్ ఆర్థో ఏంటి ఇక్కడ NH2 OCH3, this is more acidic compared to, what is the first one? And here this is NH2, this is more acidic compared to that of the, what is the other one? Ikkada NH2 and the final one is meta OCH3. Ardhamainda? So this is the basic nature order. We are talking about the basic nature, gurtu pettukondi. ఓకే, సో ఇలా అయితే మనం ఫిగర్ అవుట్ చేయొచ్చు. సో హియర్ వీ హ్యావ్ రిటన్ 4 greater than, 2 greater than, 1 greater than 3. ఓకే సార్, పారామెటాలో చెప్పండి సార్ విచ్ ఇస్ గ్రేటర్. యువర్ కంపారిజన్ ఈజ్ ఓన్లీ బిట్వీన్ ఆర్థో అండ్ పారా. సో ఆర్థో ఎఫెక్ట్ అంటే ఓన్లీ ఆర్థో పారా కంపారిజన్ మాత్రమే. కార్బాక్సిలిక్ యాసిడ్స్లో అయితే ఆర్థో గ్రూప్ ఇస్ కంపేర్డ్ విత్ ఆల్ అదర్ సబ్స్టిట్యూటెడ్, అంటే ఆర్థో ఇస్ కంపేర్డ్ విత్ పారా అండ్ మెటా. సో ఇక్కడ మాత్రం బేస్డ్ ఆన్ ద గ్రూప్ మనం ఇక్కడ కంపేర్ చేయాలి అంతే. సో దెర్ ఇస్ నో ఎక్సెప్షన్స్ యూ విల్ గెట్ ఇన్ దిస్ కేస్. ఓకే, మరి కేస్ 4 చూడండి. సో దిస్ ఇస్ కేస్ 3 నా. సో కేస్ 4 వద్దామా, లెట్స్ టాక్ అబౌట్ కేస్ 4. సో కేస్ 4లో మనం హాలో అమైన్స్ తీసుకుందాం. హాలో అమైన్స్. సో హాలో అమైన్స్ అంటే బేసికలీ దిస్. సో ఇక్కడ మనకు ఇది ఒక అనిలీన్. ఓకే, సో నెక్స్ట్ వన్స్ ఇక్కడ NH2 F ఉంటుంది, F or X, ఎనీథింగ్ యూ కెన్ టేక్. సో లెట్స్ టేక్ సమ్ ఎనీ గ్రూప్. సో ఈ X గ్రూప్ అనేది ఇట్ కుడ్ బి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ ఆర్ అయోడిన్. ఓకే, సో మరి నెక్స్ట్ ఏం వస్తుంది ఇక్కడ మనకి NH2, ఇక్కడ X వస్తుంది, అండ్ సిమిలర్గా ఇక్కడ NH2 X వస్తుంది. ఓకే, సో మనం ఆల్రెడీ ఒక విషయాన్ని అయితే తెలుసుకున్నాం, మీకు గుర్తున్నట్లయితే. ఓకే, ఇఫ్ యూ రిమెంబర్ దిస్, సో ఇక్కడ ఎలా రాస్తాం దీన్ని, సో ఇక్కడ NH2 రాస్తాం. ఓకే, సారీ NH3 ప్లస్గా రాస్తాం. ఓకే, దీని యొక్క స్టెబిలిటీని బేస్ చేసుకుని మనం దీని బేసిసిటీని చెప్పాలి, ఎందుకంటే స్టెబిలిటీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బేసిసిటీ ఆఫ్ ద సబ్స్టెన్స్. మళ్ళీ ఇక్కడ కూడా NH2 ప్లస్ ఇక్కడ ఒక హాలోజన్ ఎనీ X గ్రూప్ ఉంది. ఇక్కడ ఫ్లోరిన్, క్లోరిన్ మీకు నచ్చింది తీసుకోండి ఏదైనా సరే. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్లోరిన్ తీసుకున్నాను అనుకోండి. లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ హియర్ ఆల్ క్లోరిన్స్ ఆర్ ఫ్లోరిన్ ఎనీథింగ్. సో లెట్స్ సే ఫ్లోరిన్ తీసుకుందాం. సో ఇక్కడ ఫ్లోరిన్, ఫ్లోరిన్ అండ్ ఫ్లోరిన్. మరి ఇక్కడేమో యూ హ్యావ్ ఫ్లోరిన్, ఇక్కడ మళ్ళీ NH2 ప్లస్ అండ్ ఇక్కడ ఒక ఫ్లోరిన్ ఉంది, అండ్ సిమిలర్గా NH2 ప్లస్ హియర్ యూ హ్యావ్ ఫ్లోరిన్. మనకు హాలోజన్స్ విషయానికి వస్తే మనం ఆల్రెడీ అర్థం చేసుకున్న విషయం కూడా ఏంటంటే ఇండక్టివ్ ఎఫెక్ట్ ప్రెడామినేట్స్ ఓవర్, ఇండక్టివ్ విల్ ప్రెడామినేట్ ఓవర్ ద రెజనెన్స్. గుర్తుందా మీకు ఇది? సో అంటే ఇఫ్ ఐ అప్లై దిస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ప్రకారం చూస్తే ఇది ఒక -I గ్రూప్. సో ఇది -I గ్రూప్ అంటే అవుట్ ఆఫ్ దిస్ 1, 2, 3 అండ్ 4. సో ఇది -I గ్రూప్ అంటే ఇది ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది. సో ఇఫ్ ఇట్ విల్ ట్రై టు పుల్ ద ఎలక్ట్రాన్స్, ఇది ఎలక్ట్రాన్స్ని పుల్ చేసుకుంటుంది అంటే దిస్ హ్యాస్ ఎ డీస్టెబిలైజింగ్ ఎఫెక్ట్, అంతేనా? సో దీనికి డీస్టెబిలైజింగ్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి సో అవుట్ ఆఫ్ ఆల్ దిస్ 1, 2, 3, 4 ఓకే ఇవన్నీ కూడా డీస్టెబిలైజే చేస్తాయి. సో డీస్టెబిలైజ్ చేస్తాయి కాబట్టి దీంట్లో స్టెబిలైజేషన్ దేంట్లో బెటర్గా ఉంటుంది? ఆబ్వియస్గా దీంట్లో మనం కానీ చూసినట్లయితే లెస్సర్ విల్ బి ద ఇండక్టివ్ ఎఫెక్ట్. సో దీంట్లో తక్కువ ఇండక్టివ్ ఎఫెక్ట్ కాబట్టి తక్కువ పుల్లింగ్ ఉంటుంది. ఇది కొంచెం దగ్గరకు ఉంది కాబట్టి ఎక్కువ పుల్లింగ్ ఉంటుంది. ఇక్కడ ఇంకా ఎక్కువ పుల్లింగ్ ఉంటుంది. సో ఇక్కడ పాజిటివ్ చార్జ్ డెన్సిటీ ఇంకా ఎక్కువ క్రియేట్ అవుతుంది. అంటే ఈ నాలుగుట్లో
ఎఫ్ అనేది డిస్టెబిలైజ్ చేస్తుంది. సో దీంట్లో ఎఫ్ లేదు అంటే దిస్ ఇస్ మోర్ స్టేబుల్. సో దట్ మీన్స్ 1 ఈజ్ మోర్ స్టేబుల్ బేస్డ్ ఆన్ ద ఇండక్టివ్ ఎఫెక్ట్ చెప్తున్నాం దీన్ని. 1 ఈజ్ మోర్ స్టేబుల్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద పారా అని చెప్పచ్చా 4. సో 4 ఈజ్ మోర్ స్టేబుల్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద 3. 3 ఈజ్ మోర్ స్టేబుల్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద 2. చెప్పచ్చా? ఇస్ దిస్ క్లియర్? ఇలా అయితే మనం రాయొచ్చు. అంటే ఇక్కడ కూడా చూడండి మళ్ళీ ఆర్థో ఎఫెక్ట్ గమనించాలి మీరు. సో పారాని ఆర్థోని గమనించండి. ఇక్కడ పారా ఎక్కడుంది? సో దిస్ ఈజ్ మై ఆర్థో. మరి పారా ఎక్కడుంది? ఇక్కడ ఉంది పారా. సో పారా ఈజ్ మోర్ అసిడిక్ దెన్ ఆర్థో. ఎస్, సాటిస్ఫైడ్ అయిపోయింది. సో నో ఇష్యూస్. సో హియర్ ఇట్ హస్ 4 గ్రేటర్ దెన్ 3 గ్రేటర్ దెన్ 2 అని రాసేయచ్చు. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? సో ఇప్పుడు లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ కండిషన్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ పర్టికులర్ కేసులో మనం గమనించినట్లయితే సో పోనీ ఇక్కడ ఆర్థో ఎఫెక్ట్ నాట్ కన్సిడర్డ్. సో ఇన్ దిస్ ఆర్థో ఎఫెక్ట్ మనం కన్సిడర్ చేయలేదు. ఆర్థో ఎఫెక్ట్ నాట్ కన్సిడర్డ్. సో ఇక్కడ మనం ఆర్థో ఎఫెక్ట్ కన్సిడర్ చేసినట్లయితే ఇక్కడ ఏది ఆర్థో ఏది మనకి ఇక్కడ సెకండ్ వన్. సో దిస్ ఇస్ ఆర్థో. సో ఇది మనకు ఆర్థో కాంపౌండ్. ఫోర్త్ వన్ ఇస్ దిస్ ఇస్ ద పారా కాంపౌండ్. సో అంటే దిస్ మస్ట్ బి మోర్ అసిడిక్. సో ఇక్కడ మనం ఏం రాస్తామంటే 4 is greater than 2 is greater than 3 is greater than 1 రాస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే ద ఆర్థో ఎఫెక్ట్ ఈస్ ఈవెన్ మోర్ స్ట్రాంగర్. సో ఇక్కడ ఆర్థో ఎఫెక్ట్ ఈస్ ఈవెన్ స్ట్రాంగర్. ఆర్థో ఎఫెక్ట్ స్ట్రాంగ్. అందువల్ల ఏం జరుగుతుంది? ఇది ఎక్స్పెక్ట్ చేస్తాం. సో దిస్ ఈస్ ఎక్స్పెక్టెడ్ బై ఆర్థో ఎఫెక్ట్. దిస్ ఈస్ ఎక్స్పెక్టెడ్. కానీ ఇక్కడ ఈ ఆర్థో ఎఫెక్ట్ అనేది స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ద యాక్చువల్ ఆర్డర్ ఏమవుతుందంటే ద సెకండ్ వన్ ఈజ్ ఆర్థోనా, దిస్ గోస్ టు ద లాస్ట్. అంటే 4 is greater than 3 is greater than 1 is greater than 2. సో దిస్ ఈస్ అన్ ఎక్సెప్షన్, గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈస్ ద ఆర్డర్ బికాస్ ఆఫ్ ద ఆర్థో ఎఫెక్ట్. అర్థమైందా? సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆర్డర్. దిస్ ఈస్ ఎక్స్పెక్టెడ్. ఇక్కడ ఆర్థో ఎఫెక్ట్ నాట్ కన్సిడర్డ్, ఆర్థో ఎఫెక్ట్ కన్సిడర్డ్, బట్ స్టిల్ దర్ ఇస్ అన్ ఎక్సెప్షన్ బికాస్ ఆఫ్ ద వెరీ స్ట్రాంగ్ ఆర్థో ఎఫెక్ట్. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? ఓకే. సో నెక్స్ట్ థింగ్ వీ విల్ టాక్ అబౌట్ ఇస్ స్టీరిక్ హిండ్రన్స్ ఇన్ సబ్స్టిట్యూటెడ్ అనలీన్స్. అంటే లెట్ మీ షో యూ దిస్. N CH3 ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ దాంట్లో ఏం చేద్దామంటే ఇక్కడ మళ్ళీ నైట్రోజన్ CH3, ఇక్కడ మళ్ళీ CH3 రాసి ఇక్కడ ఎలక్ట్రాన్స్. ఓకే. ఇక్కడ మళ్ళీ CH3. సో ఇక్కడ ఇంకొక CH3 గ్రూప్ యాడ్ చేద్దాం. ఇక్కడ మళ్ళీ ఇంకో CH3, ఇక్కడ నైట్రోజన్ CH3 అండ్ CH3. ఇంతసేపు మనం స్టెబిలిటీస్ కంపేర్ చేసాం, గుర్తుందా? కానీ ఈ పర్టికులర్ కేసులో ఏం జరుగుతుందంటే ఈ బల్కీ గ్రూప్స్ ఉన్నాయి చూసారా. సో దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ బల్కీ గ్రూప్స్. అవునా? So increase in number of bulky groups. Increase in number of bulky groups. సో దీనివల్ల ఇక్కడ ఏం ఎఫెక్ట్ అవుతుందో తెలుసా? నార్మల్గా అయితే ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ లోన్ పేర్ ఇస్ ఇన్ కాంజుగేషన్ హియర్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ గ్రూప్ రావడం వల్ల ఇట్ బికమ్స్ నాన్ ప్లేనార్, కొంత నాన్ ప్లేనార్ అవుతుంది. ఇక్కడ 2 గ్రూప్స్ ఉండడం వల్ల దిస్ బికమ్స్ మోర్ నాన్ ప్లేనార్. అంటే దీని అర్థం ఏంటంటే బెంజిన్ రింగ్ ఈ ప్లేన్లో ఉన్నట్లయితే ఇక్కడేమో ఈ ప్లేన్లో ఉంటుంది కరెక్ట్గా. ఓకే, కరెక్ట్గా ఇలా ఉంటుంది ఒకే ప్లేన్లో. సో ఇక్కడ దీని మీద ఈ బెంజిన్ రింగ్ మీద ఒక సబ్స్టిట్యూషన్ రావడం వల్ల ఇది ఇలా తిరిగిపోతుంది, అంటే ప్లేనారిటీని కోల్పోతుంది. ఇక్కడ 2 గ్రూప్స్ రావడం వల్ల ఇది ఇంకా ఎక్కువ ప్లేనారిటీని కోల్పోతుంది. సో ఇలా ప్లేనారిటీని కోల్పోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి ఇది రెజనెన్స్ అనేది ఇక్కడ ఉండదు. అంటే ఇక్కడ డీలోకలైజేషన్ ఉంది, హియర్ డీలోకలైజేషన్ ప్రెజెంట్.
ఎందుకు డీలోకలైజేషన్ ప్రజెంట్? కాంజుగేషన్ ఉంది కాబట్టి, రెజనెన్స్ ఉంది కాబట్టి. కానీ యాజ్ ఇక్కడ ఈ CH3 గ్రూప్స్ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తూ వెళ్తున్నాం కాబట్టి ఇది ప్లెనారిటీని కోల్పోయి ఇక్కడ నో డీలోకలైజేషన్. సో హియర్ ఇట్ ఇస్ నో డీలోకలైజేషన్. అంటే డీలోకలైజేషన్ తగ్గింది అని అంటే దాని అర్థం ఏంటి? బేసిక్ నేచర్ పెరిగిందని అర్థం. బేసిక్ నేచర్ పెరిగింది అనే విషయాన్ని నేను ఎలా కన్క్లూడ్ చేస్తున్నాను అని అంటే ఇక్కడ ఇది డీలోకలైజ్ అవ్వడం వల్ల ఈ నైట్రోజన్ మీద ఉన్న ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోతుందంటే నాకు ఇది బెటర్ బేసిక్గా బిహేవ్ చేయదు. ఎందుకంటే ఇట్ విల్ నాట్ హ్యావ్ ద టెండెన్సీ టు గివ్ ఇట్స్ ఎలక్ట్రాన్స్. ఎందుకంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా రెజనెన్స్లో ఇన్వాల్వ్ అయిపోయాయి కనుక. అదే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి ఇది రెజనెన్స్లో ఇన్వాల్వ్ కావట్లేదు. ఎందుకు ఇన్వాల్వ్ కావట్లేదు అంటే ఇది ప్లేనారిటీని కోల్పోతుంది. ప్లేనారిటీని కోల్పోతే మనకి ఇక్కడ రెజనెన్స్ అనేది ఉండదు. అందుకని ఈ మూడిట్లో మనం చూసినట్లయితే ద బేసిక్ నేచర్ ఇస్ ఇంక్రీజింగ్. ఏమవుతుంది ఇక్కడ? బేసిక్ నేచర్ ఇస్ ఇంక్రీజింగ్. అర్థమైందా? Do you have any doubts still here? Is there any questions? You can ask me if you have any more questions. I will answer to your questions. Anything else you want to ask me? You can comment. Ledante next we will move on to hyperconjugation. Okay, we'll do one thing. Let's do the hyperconjugation in the next session. Okay, already 10:30 అయింది నాకు తెలుసు. So resonance is done. Only hyperconjugation ఉంది. నెక్స్ట్ సెషన్లో ఓన్లీ హైపర్ కాంజుగేషన్తో పాటుగా విల్ ట్రై టు అండర్స్టాండ్ ద అదర్ కాన్సెప్ట్స్. ఓకే, ఎనీ మోర్ క్వశ్చన్స్? సో మనం రియాక్షన్ మెకానిజం అయితే స్టార్ట్ చేస్తాం ఆఫ్టర్ దిస్ హైపర్ కాంజుగేషన్. సో ఇప్పటి వరకు మనం ఏమైతే డిస్కస్ చేసామో అవైతే మీకు క్లియర్గా అర్థమయ్యాయి అని నేను అనుకుంటున్నాను. ఓకే, సో దిస్ విల్ కన్క్లూడ్ ద సెషన్. సో రేపైతే సెషన్ అయితే ఇట్ విల్ బీ అట్ 5:30 or 6. I will tell you in the Telegram group. Telegram group lo nenu neat ga post chestanu. Endukante proper timings, everything we will be posting in the Telegram group. So I hope you have understood the session. I hope you understood. Time e teliyaledu. We are discussing so many examples, right? Enno examples aithe manam discuss chesam. Thank you so much guys. I enjoyed the session. I hope meer kuda ee session baga ardhamaindi and you have enjoyed the session. I hope if you have enjoyed it, please like the session and that would be seriously awesome. So I will see you in the next session. That will be tomorrow. Okay, and adi kuda it will be at 5:30 or 6. I will tell you in the Telegram group. Okay, I almost understood sir everything. Thank you Lohita. Inkokasari aithe if you don't understand, please go through it. You can ask me the questions again. Okay, so if you haven't joined the Telegram group, please join the Telegram group. And if you haven't subscribed to the channel, please subscribe to the channel for more of these sessions. Thank you so much. Good night everyone. I will see you in the next session. Until then, take care. Bye bye. Good night everyone.